నమస్కారం సార్. నమస్తే అండి. ఇటీవలే రామోజీరావు గారు వెళ్ళిపోయారు. సరే, రామోజీరావు గారు ఆయన పెద్ద వ్యక్తి, చాలామందితో ఆయనకి అనుబంధం ఉంటుంది, చాలామందికి ఆయనతో అనుబంధం ఉంటుంది. కానీ మీ ఇద్దరు అనుబంధం ప్రత్యేకమైంది, విశిష్టమైంది అనేది మీ మాటల ద్వారా విన్నాము. తెలిసిన వాళ్ళకి తెలుసు, గమనించే వాళ్ళకి అర్థమవుతుంది కదా. రామోజీరావు గారు లేరు అని ఆ వార్త వినగానే మీకు ఏమనిపించింది సార్? షాక్ అయ్యానండి. అసలు నమ్మల. ఒక మనిషి పట్టుదలతో మొండిగా, తర్వాత ఒక వీరుల్లాగా వెళ్తున్న వాళ్ళు తొందరగా ఓటమిని అంగీకరించరు. అట్లా ఆయన ఇంత తొందరగా, అది మృత్యుతో కూడా పోరాటమే కదండి, ఆ పోరాటంలో ఇంత తొందరగా ఆయన వెళ్ళిపోతారు అనుకోలేదు. ఆయన చాలా రోజులు ఉంటాయి. అంతకుముందు ప్రీవియస్ నైట్ నాకు మెసేజ్ వచ్చింది బాగాలేదనే సంగతి. హడావిడి పడి తెలిసిన వాళ్ళకు కూడా మెసేజ్లు పెట్టి కనుక్కుంటే బాగాలేదని వస్తుంది 2:30 రాత్రి. అయితే పర్లేదులే, ఆయన బాగానే ఉంటారు, చల్లగా ఉంటారు, ఆయనకేం కాదులే అనే ధీమా ఒకటి ఉంటుంది కదండి. ఎందుకంటే ఆయన ఏది తొందరగా వదిలిపెట్టని వాళ్ళు దీన్ని ఎందుకు వదిలిపెడతారు అని చూస్తే తెల్లవారి పొద్దునే మెసేజ్ వచ్చింది, మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరూ ఫోన్లు చేసి చెప్తున్నారు పోయారని. ఎందుకంటే పోతారు అని నిర్ణయించుకున్నట్టయితే ముందే ఒక ఐడియా ఉంటుంది కదా, ఏజ్ వచ్చింది, ఇంక లేదు, చాలా రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్నారు, అది వేరు విషయం. సడన్గా పోతే ఎట్లా ఉంటుంది? అదే పరిస్థితి నాకు షాకింగ్ లాగా ఉంది. దాని నుంచి తేరుకున్న తర్వాత రూమ్లోంచి బయటకు వచ్చి వెంటనే వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళిపోయాను నేను. ఫిలిం సిటీ వెంటనే వెళ్ళిపోయా. 8:30 వరకు అక్కడ ఉన్నాను. అప్పటికే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసారు. అక్కడికి వెళ్ళిపోయి చాలాసేపు అక్కడ ఉండి వచ్చా. ఎంతసేపు ఉన్నా అంతే కదా. అంటే ఆయన చాలా లైవ్లీగా, చాలా యాక్టివ్గా, షార్ప్గా ఉండే వ్యక్తిని అలాగే భీష్ముడు అంపశయ్యమని అనుకున్నట్లుగా అలా ఉన్న ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఎలాంటి భావన లేదండి. అసలు ఊహించలేం కదా. ఊహించని ఇది అక్కడ సంఘటన ఒకటి జరిగితే ఎట్లా ఉంటుంది? ఎవరికైనా స్టన్ అవుతామంటాం కదా, నిర్ఘాంతపోతామంటాం కదా తెలుగులోనైతే. ఎలాంటిది భావన లేదు, నిర్ఘాంతపోవడం. అటు ఒక్కసారిగా పొంగుకొచ్చిన దుఃఖము లేదు, ఏమీ లేని భావన ఒకటి ఉంటుంది. అనుభవించిన వాళ్ళకు తెలుస్తుంది. అసలు ఆ ఏమీ లేని భావన ఉంది కాసేపటిదాకా. ఇంకా తర్వాత వారిని అక్కడి దాకా వెళ్ళడం, స్మృత్యాంజలి ఘటించడం, తర్వాత ఏమో వాళ్ళని కలవడం, ఒక్కొక్కరిని అందరూ తెలిసిన వాళ్లే కదా, ఒక్కొక్కరిని కలవడం, కలిసి కాసేపు ఉండి, ఇంకా జనం బాగా ఎక్కువయ్యారు, పెరిగి అక్కడ దాకా వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వస్తూ వెనక్కు నెట్టేసినా ముందుకు వెళ్ళొచ్చు, కానీ చాలాసేపే ఉండి వెనక్కి వచ్చేసాను నేను. తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత మీకు ఆయనతో దాదాపు 42 ఏళ్ల ప్రయాణంలో అనేక జ్ఞాపకాలు, దొంతర్లు చాలా ఉంటాయి కదా, ఎన్నో జ్ఞాపకాలు కదా. 42 ఏళ్ళు అంటే సంవత్సరానికి 360 రోజులు లెక్క వేసుకుంటే ఇంటూ 42 ఏళ్ళు అంటే దాదాపు 15,000 రోజులు. అంటే ఆ 15,000 రోజుల్లో కనీసం రోజుకు 2 సార్లు కలిసినా మినిమం ఒకసారి కలుస్తారు. ఒక 25,000 సార్లు ఆయన 30,000 సార్లు తప్పనిసరిగా 20,000 సార్లు 20,000 సార్లు కలుస్తుంటారు. 15,000 ఇంటూ 1.5 వేసిన 20,000 సార్లు సండేస్ అవి తీసేసుకుంటే 20,000 సార్లు రామోజీరావు గారిని కలిసే ఒక సౌభాగ్యం మీకు దక్కింది. రామోజీరావు గారిని ఒకసారి దగ్గర నుంచే చూస్తే చాలు, ఒకసారి అంత చిన్న ఫోటో తీస్తే చాలు, ఒకసారి కలిస్తే చాలు అనుకునే వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళు చాలా మేధావులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, లేకపోతే రకరకాల గొప్ప కళాకారులు ఉన్నారు, కవులు ఉన్నారు, పొలిటీషియన్స్ చాలా ఉన్నారు. పెద్ద వాళ్ళు, చిన్న వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు, అన్ని తరాల వాళ్ళు కూడా రామోజీరావు గారిని ఒకసారి దగ్గర నుంచి చూస్తే చాలనుకునే వాళ్ళు ఉన్న నేపథ్యంలో మీరు అటువంటి ఒక జైంట్, ఒక శిఖరం లాంటి వ్యక్తితోటి ఒక 20,000 సార్లు మీరు కలిసి అక్కడ పనిచేసిన చాలామంది ఉన్నారు, కానీ ఆయనకు దగ్గరగా పనిచేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా. ఆ బృందం ఇంపార్టెంట్ బృందమే కదా, రోజు కలుస్తుంటారు. మిగతా వాళ్ళందరూ ఆయనకి ఎన్నో శాఖలు ఉన్నాయి, దాదాపు 25,000-50,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, కానీ రోజు కలిసే అది చాలా తక్కువ మంది మెయిన్ పర్సన్స్కే ఉంటుంది కదా. ఈ నేపథ్యంలో జ్ఞాపకాల దొంతర్లు మీకు వెంటాడతాయి కదా, తప్పకుండా ఉంటాయండి. మొట్టమొదటి మీ ఏ జ్ఞాపకం వచ్చింది మీకు? నిజం చెప్పాలంటే మొదటిసారి ఆయన కలిసింది జ్ఞాపకం వచ్చింది.
ఇప్పుడు నా నా పర్సనల్గా అంటే ఇక్కడ నేనెవరిని ఆయన గురించి చెప్పేటప్పుడు నేనెవరిని కానీ నేనే చెప్తున్నాను కాబట్టి నాకు ఎట్లా ఏం గుర్తొచ్చింది అంటే ఆయన్ను పెద్దగా నేను అంతకుముందు చూడలేదండి. నేను నా ఆఫీస్లో అటువైపు వెళ్ళి నేను కూర్చునేవాడిని. ఆయన 10 o'clock ఆఫీస్లోకి వెళ్ళిపోయేవారు. అదిగో రామోజీరావు గారు, అదిగో రామోజీరావు గారు అంటే వెనకాల నుంచి కనిపించడం అట్లా ఉండేది. మోరార్లెస్ ఒకసారి 2 సార్లు చూసి ఉంటాను కానీ అంత ఇది కాదు. అలాంటిది ఒక్కసారిగా ఆయన పిలిచారు నన్ను, తన రూమ్లోకి పిలిచారు. రూమ్లోకి పిలిస్తే అదొక డెన్లోకి వెళ్ళినట్టు, సింహం బోనులోకి వెళ్ళినట్టే ఉండేది అప్పుడు. బోను అట్లాగే ఉండేది, పరిస్థితి కూడా అట్లాగే ఉండేది. ఆ సంఘటన గుర్తొచ్చిందండి నాకు. ఎందుకు పిలిచారో భయంతో వెళ్ళారా మీరు? నేను అప్పుడు 20 కన్నా తక్కువ ఉన్నా పిల్లవాడిని. నిజానికి అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన పిల్లవాడిని. కొన్ని రోజులు వర్క్ చేశా అక్కడ. ఇంటర్మీడియట్ అయిపోయి అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి స్టూడెంట్ లాగే ఉంటాం. ఎందుకంటే టీనేజ్ కాదు కానీ 20 అటు ఇటు ఉన్నా. అయితే ఆ సంఘటన గుర్తొచ్చింది. ఆయన పిలిచారు. ఆయన పిలిస్తే ఏమిటి నన్ను ఎందుకు పిలవడం? అయితే అప్పుడు రవి వాళ్ళు కొంచెం టీచ్ చేశారు కూడా, ఏదో అది ఇది మాట్లాడుతా వాళ్ళు టీచ్ చేశారు కూడా, వాళ్ళే చెప్పారు. అయితే నీ ఉద్యోగం పోయినట్టు అనుకున్నారా? ఎందుకు పిలిచారా బాబు? నేను ఉద్యోగం పోయే భయం లేదు నాకు. తప్పు చేశాను అనుకున్నా. ఏమై ఉంటుంది అనేది ఉద్యోగ భయం లేదు. ఎందుకంటే నేను చేరింది కూడా కొన్ని రోజులు అక్కడ బొమ్మలు నేర్చుకొని బయటకు వచ్చి మళ్ళీ చదువుకుందామని. బ్రదర్స్ అంతా చదువుకుంటున్నారు కదా, భుక్తికి సమస్య ఏం లేదు అప్పటికి. ఎవరు తప్పు చేశానా? ఏమై ఉంటుంది అని తప్పు కూడా కాదు. తప్పు కొందరికి అవకాశం ఉండదు. అక్కడ రోడ్డు మీద ఒక బిచ్చగాడు ఉన్నాడు అనుకోండి, ఏం తప్పు చేయగలడు కదా, అంతే. అక్కడ కూర్చోవడమే తప్పంటే ఇక ఏం చెప్పలేం. కానీ అట్లాంటి పరిస్థితి ఏదో అంతమంది ఎంప్లాయీస్లో నేను సందిగ్ధంలో వెళ్ళాను. వెళ్ళినప్పుడు కార్టూన్స్ వేయమని అడిగారు. చాలా బాగా మాట్లాడారు అందరూ. ఒకటి భయంకరమైన ఇది ఫైర్ చేస్తారు, తలలు నరికేస్తారు, రూమ్లోకి పిలిచి ఎవరినైనా పిలిస్తే అనేది క్రియేట్ చేసి పెట్టారు. అప్పటికి ఇప్పటికీ చైర్మన్ గారు అంటే ఆ భయం అట్లా ఉంది. చైర్మన్ గారు అంటారు కదా రామోజీరావు గారిని, అక్కడంతా మేము అదే అనేవాళ్ళం. అయితే ఆయన అంటే ఇప్పటికీ అదే భయం ఉంది. అలాంటి మనిషిని అన్నెందుకు పిలిచారు అంటే చాలా చల్లగా చాలా బాగా మాట్లాడారు. బాగా మాట్లాడి ఇట్లా నీ కార్టూన్స్ విపులలోను, చిత్రలోను, సితారలోను చూశాను, బాగున్నాయి, ఇది సంగతి ఈనాడుకేస్తావా అని అడిగారు. అప్పుడు నిమ్మళపడ్డాను. ఆ సంఘటన గుర్తొచ్చింది. ఆ రామోజీరావు గారు గుర్తొచ్చారు నాకు ఫస్ట్. అయ్యో ఆ రామోజీరావు గారు ఈ రామోజీరావు గారు అన్నట్టు అనిపిస్తుంది కదా. కలిసినవి ప్రతిరోజు ఏదన్నా నేర్చుకోవడం అండి. ఆయన నేర్పించడానికి, తను నేర్చుకోవడమే కాదు నేర్పించడానికి అనునిత్యం ప్రయత్నిస్తుంటారు. ఇది ఇట్లా కాదు అట్లా కాదు అని. ఇప్పుడు కార్టూనిస్టు అంటే కార్టూన్కు సంబంధించిన పుస్తకాలు, కార్టూన్స్ అన్నీ దినం ఎవ్రీడే సప్లై చేస్తారు. ఇప్పుడు అప్ కంట్రీ పేపర్స్ కానీ ఫారిన్ పేపర్స్ కానీ అన్నీ నాకు అందుబాటులో ఉండకపోవచ్చు. అంటే నాకు ఏది అడిగితే అది, ఏ పేపర్ అంటే ఆ పేపర్ పంపించేవాళ్ళు రోజువారీ. అది వేరు. కానీ ఎన్ని చదువుతాం? బ్యాంకాక్ పోస్ట్ అయితే తెప్పించుకొని చదవలేను, లేకుంటే గల్ఫ్ పోస్టో గల్ఫ్ టైమ్సో తెప్పించుకోలేను. కానీ ఆయన దగ్గరికి వస్తాయని లైబ్రరీకి వస్తాయి. వాటిలలోని ప్రతి కార్టూన్ పైన వచ్చిన ఆర్టికల్స్ ఏమన్నా వచ్చినా, కొత్తగా కార్టూన్ బుక్స్ వచ్చినా, ఇప్పుడు లక్ష్మణ్ గారి బుక్స్ వేశారు, మెరియో మిరాండా బుక్స్ వేశారు, లేకుంటే అబూ అబ్రహం బుక్స్ వేశారు, లేకుంటే ఫారిన్ బుక్స్ కొనడానికి మాత్రం ఎప్పుడు వెనక్కి వెళ్ళేవాళ్ళు కాదు. చాలా బ్యూటిఫుల్ లైబ్రరీ ఉంది అక్కడ. అయితే అవన్నీ పంపిస్తుండేవాళ్ళు. అంటే పోకడలు తెలియడానికి, కొత్తగా ఏం జరుగుతుందో తెలియడానికి నేర్పిస్తుంది కదా, తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది కదా. అయితే అట్లా అవన్నీ పంపిస్తుంది. అది ఎంత హెల్ప్, చాలా పెద్ద ఎడ్యుకేషన్. తర్వాత ఒక దాహం ఉందనుకోండి, ఇది నేర్చుకోవాలి తృష్ణ. ఆ తృష్ణ ఉన్న వాళ్లకు అది ఇంకా బాగా పనిచేస్తుంది, అది బాగా సహాయపడుతుంది కదా. అట్లా ఎవ్రీడే పంపిస్తే వాళ్ళు దాదాపు 1,00,000 కార్టూన్స్ పంపించి ఉంటారు.
అవన్నీ నేనేం చేయించేవాడిని అంటే పెద్ద బుక్స్ తీసుకొని ఆ బుక్స్లో అన్నీ పేస్ట్ చేసి ఆ న్యూస్ పేపర్ పేరు కిందేమో డేట్ వేసి భద్రపరిచేవాడిని. అవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. నేను తీసుకురాలేదు, అవి నాకే పంపించిన అయినా కూడా నేను తీసుకురాలేదు. ఈనాడు సొత్తు కదా అని అక్కడే వదిలేసి వచ్చాను. నా కార్టూన్స్ కూడా అక్కడే వదిలేసి వచ్చాను చాలా వరకు. ఈనాడులో మీరు ఎలా జాయిన్ అయ్యారు, ఎందుకు జాయిన్ అయ్యారు? ఇది చాలాసార్లు చెప్పానండి. ఏమీ లేదండి, ఇంటర్మీడియట్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్లో చేరాను. గ్రాడ్యుయేషన్లో చేరిన తర్వాత ఆస్మా వచ్చింది నాకు. ఆస్మా వచ్చి డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. చదువు డిస్కంటిన్యూ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చదువుతూ కానిలే అని, అప్పుడు డిస్కంటిన్యూ చేసినప్పుడు మనం కొంచెం కుంగిపోయి ఉంటాం కదా, డిప్రెషన్ లాంటిది ఉంటుంది. అంత డిప్రెషన్ ఏం లేదు. బీఎస్సీ బీకామ్లో చేరాను. బీఎస్సీలో సీట్ వచ్చింది కానీ బీకామ్లో చేరాను. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సికింద్రాబాద్లో చేరాను. అయితే కొంచెం దీంట్లోకి వెళ్ళిపోయా. అయితే నీకు ఆర్ట్ అంటే ఇష్టం, అప్పుడు బొమ్మలు వేసేవాడిని కాదు కానీ ఇష్టం ఉండేది, ఏదో పిచ్చి గీతలు గీయడం అట్లాంటివి. అయితే నీకు ఆర్ట్ అంటే ఇష్టం కదా, ట్రైనింగ్ ఇస్తామంటున్నారు, సితారలో ట్రైనింగ్ ఆర్టిస్ట్ కావాలంటున్నారు. సితారలో చేరాను నేను, ఈనాడులో కాదు. సితారలో చేరితే అక్కడ చెల్సాని ప్రసాదరావు గారని ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, రాజేంద్ర, కరుణాకరు, ఆనందు, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు. అయితే నేను ఏదో నాకు తెలియదు, పెన్సిల్ పెట్టాలి, దాన్ని ముందు స్కెచ్ చేయాలి, దాని మీద ఇంక చేయాలి, బ్రష్ వాడాలి, అవి ఏవి తెలియవు, సిలబస్ అది ఏమీ తెలియదు. నాకు ఒక కథ ఇచ్చారు, కథకు బొమ్మ ఏమన్నారు, బొమ్మ కింద పేరు రాయమన్నారు. అయితే నేనేం చేశాను, ఒక బండ స్కెచ్ పెన్ పట్టుకెళ్ళాను. వాళ్ళ మెటీరియల్ ఏమి ఇవ్వాల, బండ స్కెచ్ పెన్ పెట్టుకొని దాంతోనే గీసా, నాకు తెలిసింది గీసా. ఒక కన్ను వేసా, ఈ బార్బ్ వైర్స్ వేసా. కార్టూన్ బొమ్మ అండి, ఇలస్ట్రేషను. నాకు ఆ కార్టూన్కు ఇలస్ట్రేషన్కు అన్నీ భేదాలు తెలిసిన ఇది కాదు. అది వేస్తే ఇట్లా వేసావేంటి అన్నారు. నాకు వచ్చింది వేస్తాం కదా. అయితే కేవలం 200 రూపాయలకు చేరా ఫస్ట్ జీతం. సో అలా మీకు 18 ఏళ్ళ కుర్రవాడికి ఆ సెలక్షన్ వెళ్ళటం, మీరు అది గీయటం, ఆయన నచ్చటం, జలసాని ప్రసాదరావు నచ్చి మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. ఏది ఇలస్ట్రేషను, ఏది కార్టూను, ఏది అనేది కూడా ఆ అకాడమిక్ నాలెడ్జ్ కాదు, సహజంగా మీరు బొమ్మలు వేసే అలవాటు ఉండటం వల్ల అది పెద్ద బండ స్కెచ్ పెన్తో వేయటం అది నచ్చింది, వాళ్ళకి తీసుకున్నారు మిమ్మల్ని. ఇందా మీరు చెప్పారు చాలా ట్రైనింగ్ పొందాను, నేను శిక్షణ పొందాను, సిలబస్ తెలుసుకున్నాను, ఒక సైంటిఫిక్గా అకాడమిక్గా ఏంటది కూడా ఈనాడు ద్వారా నేను పొందాను అన్నారు కదా. రామోజీరావు గారు మిమ్మల్ని గుర్తించి మీతో ఈనాడు కార్టూన్లు వేయించాలి అనే ఆలోచనకి ఆ విపులలో వేసిన కార్టూన్లేనా అదే పునాది? విపులలో, సితార్లో కార్టూన్లు వేస్తున్నానండి. అప్పటి వరకు ఎంత అంటే పొద్దునే 7కి వెళ్ళిపోయేవాడిని ఇంటి నుంచి. 7కి వెళ్ళిపోయి ఆఫీస్ టైం అయ్యేదాకా ప్రాక్టీస్ చేసుకునేవాడిని. అక్కడ కాగితాలు, పెన్నులు ప్రాక్టీస్ చేసుకోవడానికి పెద్దవాళ్ళు సీనియర్స్ ఉంటారు. దాంతో ఏమవుతుందంటే ప్రాక్టీస్ చేసుకునేవాడు ఎదగడానికి, అంటే మంచి బొమ్మలు వేయడానికి, నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి. అయితే దాన్ని యూజ్ చేసుకోవడం, లైబ్రరీ యూజ్ చేసుకోవడం. తర్వాత నేను గ్రాడ్యుయేషను చేయలేదు కదా అప్పటికి. గ్రాడ్యుయేషన్ చేయడానికి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి అన్నిటికీ వారే హెల్ప్ చేశారు, బాగా హెల్ప్ చేశారు, కొంచెం కాదు. ఇట్లా నేర్చుకుంటున్న దశలో ఆయన పిలిచి అప్పటి నుంచి ఇంకా పేపర్లు పంపించడం, మొత్తం పేపర్లు నాకు పంపించడం. తర్వాత ఏమో సీట్ మార్చేయడం, ఆ తర్వాత ఈనాడులోకి ట్రాన్స్ఫర్ చేయడం, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్. మొదటి కార్టూన్ అదే బాగా పేలింది బయట, వరుసగా 2-3 పేలిన తర్వాత పబ్లిక్లో కూడా ఈయన ఎవరు ఫస్ట్ కార్టూన్ పేలింది కదా, మీకు చూపెడతాను లేదా పంపిస్తాను, ఇంట్లో ఉంది. అది అంజయ్య కాలం అండి. అంజయ్య కాలంలో ఆయన అందరికీ ఆస్థాన పదవులు ఇస్తున్నారు. టి అంజయ్య గారు అందరికీ ఆస్థాన పదవులు ఇస్తున్నారు. అయితే ఆస్థాన గూండా పదవి కూడా ఇవ్వమని చెప్పి గూండాలు వెళ్తారు, మాకు కూడా ఆస్థాన గూండా పదవి. అది ఫస్ట్ కార్టూన్. అది పేలిపోయింది, అది బాగా పేలింది అప్పటి పరిస్థితులు. అది ఇప్పుడు అదంతా తెలియకపోతే మారిపోతుంటాయి. చెప్పాను కదా, కరెంట్ అఫైర్స్ తీసుకొని దాని మీద కార్టూన్ రూపంలో వ్యాఖ్య చేయడం. అవును.
అది అది పేలింది. దాని తర్వాత 2-3 వేసినవి కూడా పేలి వీళ్ళు ఎవరు కొత్త కార్టూనిస్ట్ ఎవరు. అప్పటిదాకా చిన్న బాంబే నుంచి సిండికేటెడ్ కార్టూన్స్ తెప్పించుకొని వాటికి వీళ్ళకు తగ్గ క్యాప్షన్స్ రాసుకునేవాళ్ళు. ఏదో పార్లమెంట్ దగ్గర ఇద్దరు మనుషులు నిలబడి మాట్లాడుకుంటున్నట్టుగాను, ఒక పొలిటీషియను, ఒక మామూలు మనిషి మాట ఏదో ఉండేవి బొమ్మలు. ఆ బొమ్మల కింద వీళ్ళు రాంభట్ల గారు క్యాప్షన్ రాసేవాళ్ళు. నాకన్నా ముందు ఈనాడు అని ఉండేది, ఇది సంగతి కూడా కాదు, ఇది సంగతి అని పెట్టుకొని మొత్తం మార్చేసి ఎవరు అనేది కొంచెం చూస్తే బాగా అనిపిస్తే ఆలోచిస్తారు కదా ఎవరు అనేది. అట్లా ఆలోచన మొదలైంది జనానికి. అట్లా వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత నాకన్నా సీనియర్ కార్టూనిస్ట్, పెద్ద కార్టూన్లు మాత్రమే వేసేవారు. వారానికి 3-4 కార్టూన్స్ వేసేవారు. మంచి కార్టూనిస్టు పాపగారని ఉండేవారు. చాలా పెద్దవారు, చాలా పెద్దవారు, ఏజ్లో కూడా నాకన్నా చాలా పెద్దవారు. ఆయన వెళ్ళిపోయి ఏదో పత్రిక పెట్టుకున్నారు, లేదా వేరే పత్రికలో జాయిన్ అయ్యారో నాకు సరిగ్గా గుర్తులేదు. అయితే ఆయన వెళ్ళిపోగానే ఆ కార్టూన్లు కూడా నన్నే వేయగలవా అంటే ప్రయత్నిస్తాను అని చెప్పాను. చూడు అంటే అవి వేశాను. అప్పటి నుంచి అవి ఇప్పటిదాకా. తర్వాత ఏం చేశారంటే వాటిని మ్యాగజైన్ వచ్చిన తర్వాత మ్యాగజైన్లో వేస్తావా అని అడిగారు. వేస్తానన్నాను. మ్యాగజైన్లో కూడా వేస్తాను. సండే మ్యాగజైన్లో ఒక చిన్న పిల్లవాడి బొమ్మ వేస్తున్నాను. దానికి నా సైన్ చేయలేదు ఎప్పుడు. తర్వాత ఎడిట్ పేజీలో ఆర్టికల్స్కి బొమ్మలు వేయటం, విప్లవ చిత్రకు కథలకు నవలలకు బొమ్మలు వేయడం. ఇక ఏదొస్తే అది. న్యూస్ టైంకి అయితే బొమ్మలు, కార్టూన్స్, పేజీలు చూడడం. గఫా అని ఒక పేజీ ఉండేది, అది చూడడం. ఇట్లా చాలా పని ఉండేది. తర్వాత పంచతంత్ర, మహాభారతం మొత్తం వేసా కామిక్స్లో. అంటే వారం వచ్చేది, ఒకరోజే కూర్చొని వేయలేదు, మొత్తం వేసా మహాభారత, పంచతంత్ర. అంటే ఇప్పుడు ఇలా కరెంట్ అఫైర్స్ దేశంలోనూ, రాష్ట్రంలోనూ, ప్రపంచంలో జరుగుతున్న కరెంట్ అఫైర్స్ని తెలుసుకుంటూ వాటిని సర్కాస్టిక్గా సెన్స్ని పట్టుకొని పాఠకులకు అందిస్తూ ఒక కొత్త రూపాన్ని చూపించడం అనేదే కదా కార్టూన్ అనేది. సో ఇలా వేయాలంటే మీరు చాలా అధ్యయనం చేయాలి కదా, చాలా చదవాలి కదా, చాలా అబ్జర్వ్ చేయాలి, చదవాలి కదా. ఇవన్నీ ఎప్పుడు చేసేవారు? కార్టూన్ అంటే అంతే కాదండి. కార్టూన్ చరిత్ర వేరు, కార్టూన్ లిటరేచర్ వేరు, అదంతా వేరు. అది వదిలేద్దాం. కార్టూన్ వేయాలి అంతే. కార్టూన్ అనే మాటే తీసుకుందాం. పొలిటికల్ కార్టూన్, డిఫరెంట్ కార్టూన్ ఏమీ లేదండి, ఫాలో అవుతుండాలి. ఇప్పుడు కార్టూనిస్ట్ అనే వాళ్లకు, నేను కాదు నా గురించి చెప్పట్లేదు, ఏ కార్టూనిస్ట్ అయినా, అక్కడ థామస్ నాస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు వేసే కార్టూనిస్టుల దాకా ఎవరికైనా కార్టూనిస్ట్ కావాలంటే 3 లక్షణాలు ఉండాలండి. ఫస్ట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ఎవరైనా చూస్తే వాళ్ళని క్యారికేచర్ చేసుకోగలగడం, లేదా ఆ విషయాన్ని హ్యూమరస్గా చెప్పగలగడం. అదే సీరియస్ విషయాలే జరుగుతుంటాయి అక్కడ. గవర్నమెంట్లు పడిపోవడం సీరియస్ విషయమే, ఇవన్నీ సీరియస్ విషయాలు జరుగుతున్నప్పుడు దాన్ని హ్యూమరస్ చేయాలి వీడు. అందుగురించి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, ఒక కుంటెతనం కూడా ఉండాలి. తర్వాత ఏంటంటే పొలిటికల్ కార్టూనిస్ట్కి పాలిటిక్స్ బాగా డీప్గా తెలియాలి. రేపేం జరుగుతుంది, రేపేం జరగనుంది. తర్వాత ఇక్కడ బైడెన్ దగ్గర నుంచి కింది లోకల్ లీడర్ దాకా అందరూ తెలిసి ఉండాలి. వాళ్ళ ఫ్లాగ్స్, వాళ్ళ పార్టీసు, వాళ్ళ ప్రవర్తన, వ్యక్తులు, ఇవన్నీ తెలిసి ఉండాలి. తెలుసుకోవాలి తప్పకుండా. పాలిటిక్స్ అంటే అంతే కదండి, తెలిసి ఉండాలి. తర్వాత ఎట్లా వేయాలి, ఏం వేయాలి, ఒక ఎడిటర్ లాగా ఏం వేయాలి. ఇప్పుడు ఏం రాస్తున్నారు మీరు, ఎడిటర్గా ఏం రాస్తారు, ఎలాంటి కామెంట్ చేస్తారు, అది కార్టూన్లో చేయాలి. కార్టూన్ అంటే అంతా ఏమనుకుంటారంటే హ్యూమర్ అనుకుంటారు. హ్యూమరే కాదని నేను డినై చేయట్లేదు నేను. హ్యూమర్ ఉండాలి, దాంట్లో వ్యంగ్యం ఉండాలి, అంతా ఉండాలి. బొమ్మలు కూడా కనిపించాలి. కింద క్యాప్షన్లో కనిపిస్తే మాత్రమే చాలేదు, బొమ్మలు కూడా ఉండాలి. క్యాప్షన్లోనే ఉంటే జోక్ రాసుకోవచ్చు కదా, ఇంకా కార్టూన్ ఎందుకు, బొమ్మ ఎందుకు వేస్ట్. అయితే వరదలు వస్తాయి, అప్పుడు ప్రభుత్వం పనిచేయదు. మొన్న కరోనాలో లాగే వేయాలి కదా. అది హృదయ విదారకమైన విషయం కదా. వేలాది మంది చచ్చిపోతున్నారు కరోనాలో. అప్పుడు కార్టూన్ వేయాలంటే నవ్వు కాదు కదా. అది వరదలు వచ్చినప్పుడు, లేకుంటే తుఫాను వచ్చినప్పుడు కాదు కదా. ఫైర్ యాక్సిడెంట్ అయితే కాదు కదా. భూకంపం వస్తే కాదు కదా. లాటూరులో పెద్ద భూకంపం వచ్చింది, అప్పుడు కార్టూన్ వేయాలి. చంద్రశేఖరరావు గారు చనిపోయారు, ఇందిరాగాంధీ చనిపోయారు, సుందరయ్య గారు చనిపోయారు, ఎన్టీఆర్ చనిపోయారు. ఇవన్నీ పొలిటికల్ ఇన్సిడెంట్స్. ఇందిరాగాంధీ అయితే ఫైర్ తీసి చంపేశారు కదా. అలాంటి సంఘటనలో వేయాలి.
ఎడిటోరియల్ రాసినట్టుగా కార్టూన్ కూడా వేయాలి. అది నవ్విస్తుంది అంటే ఎట్లా నవ్విస్తుంది కదండి. కార్టూన్ అంటే కేవలం నవ్వించడం కాదు, అక్కడ పేదరికం ఉంది. ఇప్పుడు మనం చూసి వచ్చాం కదా, వరద పారుతుంది, వైతరణి నదిలాగా పారుతుంది, అది దాని మీద వేయాలి. అంటే సమస్యలన్నీ ఉంటాయి, సమస్యలన్నిటి మీద నవ్వలేము. కొన్నిటి మీద నవ్వు పుట్టించి పెట్టేస్తాము, కొందరిని వెక్కిరిస్తూ వేస్తాము, కొందరు చర్యలపైన వేస్తాము. అన్ని సందర్భాల్లో అది నవ్వించేదే కాదు, తర్వాత కార్టూన్ అంటే నవ్వించాలి కూడా. అంటే ఆ రసాన్ని మనం ఏదైతే ఎంచుకున్నామో ఆ రోజు కార్టూన్కి ఒక వస్తువుని, అంశాన్ని, దాని యొక్క రసము, దాని యొక్క జీవాన్ని పట్టుకొని దాని దగ్గర అక్కడ ప్రస్ఫుటితంగా అక్కడ పొయిటిక్గా, ఆర్టిస్టిక్గా చెప్పాలి. అంతే కదా, దానికి సారాంశంగా చెప్పాలంటే. అయితే రామోజీరావు గారి జ్ఞాపకాలను మీరు రామోజీరావు గారు విడదీయలేని బంధం, మీరు ఈనాడు విడదీయలేని బంధం, కార్టూన్ మీరు విడదీయలేని బంధం, ఇదంతా అంతా మళ్ళీ ఒకటే, సబ్కా బాలికేలాగా ఇదంతా కలిపి ఒకటే. ఈ నేపథ్యంలో మీరే చెప్పారు, కార్టూన్ అనగానే కేవలం నమ్మించడం కాదు, అనేక సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాన్ని ఎడిటోరియల్లో ఎలాగైతే ఏ టోన్తో రాస్తారో అదే టోన్తో మేము కార్టూన్ రూపంలో వ్యాఖ్య చేయాలి ఉంటుంది. ఈ సందర్భంలో మీరు రామోజీరావు గారిని, ఆయన మీ కార్టూన్కి ఆయన తొలి పాఠకుడు అనుకుందాం, అవును, తొలి ప్రేక్షకుడు అనుకుందాం, నిజమే, సత్యం. ఆయన మీ తొలి పాఠకుడైన రామోజీరావు గారిని నవ్వించడంతో పాటు, కవ్వించడంతో పాటు మీరు ఆయనతో ఏడిపించిన సందర్భాలు కూడా ఉన్నాయని, మీ కార్టూన్ చూసి ఆయన కళ్ళ నీళ్ళ పర్యంతమై కళ్ళంతా ఇదైనట్టు కూడా నేను చదివాను, విన్నాను. అది ఏంటి సార్, అది ఆ కార్టూన్ ఏది? ఎమోషనల్ అయ్యేవారండి కొన్ని విషయాల్లో. నవ్వు వస్తే నవ్వేవారు, నవ్వు రాకుంటే నవ్వు రావట్లేదు మళ్ళీ ప్రయత్నించమనేవారు, మళ్ళీ ప్రయత్నించేవాడిని, వచ్చేదాకా ప్రయత్నించేవాడిని, డెడ్ లైన్ దాకా ప్రయత్నించేవాడిని. అయితే బాధ కలిగినప్పుడు తప్పకుండా ఆయన కళ్ళు చెమర్చేవి ఆయన, ఎందుకంటే ఆయన లోపల ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయన సొంతగా ఆర్టిస్టు. తర్వాత ఆ చెలించే మనస్తత్వం ఉంటుంది చూడండి, స్పందించేది, చెలించేదే కన్నా మంచి మాట ఏంటంటే స్పందించే మనస్తత్వం ఉంటుంది చూడండి, మనుషులు ఉంటారు కదా, అలాంటి వ్యక్తి అండి ఆయన. రామోజీరావు గారిలో మనిషి ఉన్నాడు, కళాకారుడు ఉన్నాడు, ఆ రెండు ఉండటం వల్ల ఆయన స్పందన అనేది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అంటే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగి కళ్ళు సుడులుగా ఉన్న సందర్భాన్ని మీ కార్టూన్లో మీరు వేసినప్పుడు చూశారు, ఆ దృశ్యాన్ని మీరు తప్పకుండా. అది ఏ కార్టూన్ సార్, అని గుర్తుందా సార్? అది చాలాసార్లు అంటే అలాంటి సందర్భాలు చాలా బాగా వేసావని మెచ్చుకోవటం. సుందరయ్య గారి పైన రాజేశ్వరరావు గారు చనిపోయినప్పుడు ఇచ్చినా కూడా ఆయనకు నిజంగా వాళ్ళని కోల్పోయాననే ఇది స్ఫురణ ఒక్కసారి వస్తుంది చూడండి. ఇప్పుడు మనుషులు చనిపోయినప్పుడు వెంటనే ఏడవకున్నా తర్వాత చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు అట్లా, లేదా ఇంకెవరన్నా వచ్చినప్పుడు వీళ్ళకు సన్నిహితులైన వచ్చినప్పుడు వాళ్ళ బాధ అంతా వెళ్ళగక్కుతారు కదా. అంటే మామూలుగా రామోజీరావు గారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, గంభీరంగా ఉంటారు, అన్నీ ఉంటారు. మొట్టమొదటిసారిగా మీ కార్టూన్ చూసి ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగింది ఏమన్నా, అది మీరేమైనా గుర్తుందా? అది కనిపిస్తుందండి, ఆయన కళ్ళలో కనిపిస్తుంది. అలా చాలా సందర్భాలు జరిగాయండి. చెప్తున్నాను కదా, ఇప్పుడు సుందరయ్య గారు పోయినప్పుడు కానీ, లేకుంటే ఇదైనప్పుడు కానీ, ఒకసారి పిల్లవాడి కార్టూన్ ఒకటి వేసాను, పేద పిల్లవాడు పాలు నేను తాగుతాననే కార్టూన్. ఆయన కూడా షెహబాష్ బాగుంది అన్నారు. ఆర్టికల్స్ రాసేవాడిని, ఏది హ్యూమర్ ఆర్టికల్స్ రాసేవాడిని, వాటిని కూడా బాగా శభాష్ అని రాసేవాళ్ళు, తెలుగులో రాసేవాళ్ళు దానిపైన. శభాష్ సర్టిఫికెట్ కార్టూన్ల పైన రాసేవారు కదా, ఎందుకంటే ముందే చూస్తారు కదా, అప్పుడే చెప్పేసేవారు బాగుంది బాగాలేదు అని. ఇట్లా రకరకాల సందర్భాల్లో రకరకాల ఇదండి. ఆయన దగ్గర ముఖ్యంగా నేర్చుకోవడానికి ఉంటుంది ఎవరికైనా. ఆయన వర్క్లోనే విశ్రాంతి అనే మాట ఎప్పుడు పదే పదే చెప్పేవారు, నేను అదే చెప్తున్నాను. అయితే ఆ వర్క్లోనే విశ్రాంతి, ఎప్పుడూ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా అదే ఆశించేవారు. అట్లా చేసేవారంటే ఇష్టం. తన చెప్పిన పని తన టైంకు చేసి ఇచ్చేస్తే చాలా ఆనందించేవారు. ఆ పని పట్ల ఆయనకు అంత ప్రేమ, అంత ఇష్టము, అంత మక్కువ, అంత ఆరాధనా భావం. తన మనవలకు మనవరాళ్లకు ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకానికి 120 దాకా బొమ్మలు వేశాను, కార్టూన్స్ వేసాను. వెరీ లేటెస్ట్ సార్, అది బయటికి రాలేదు. అది లేటెస్ట్ బుక్. లేటెస్ట్ అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ నేను అక్కడ ఉన్నప్పుడు. ఉన్నప్పుడే లాస్ట్ ఆయనకి ఇచ్చేసే వచ్చే ముందు ఇచ్చాను, కొన్ని రోజుల ముందు. వాళ్ళ మనవరాళ్ళ కోసం, మనవడి కోసం రాసిన పుస్తకం అది. మనకు బయటకు వచ్చి వాళ్ళకి మెసేజెస్ ఇచ్చాడు, సందేశం. మనుషుల పట్ల ఎంత గౌరవం చూపాలి, ఎంత మర్యాద చూపాలి, అహంకారం ఉండకుండా, డబ్బులు ఉంటాయి, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, ఏ పనైనా అయిపోతుంది, ఇలాంటి పరిస్థితుల్లో కూడా అదంతా చూపెట్టకుండా ఎంత బాగా ఉండాలి. మన దగ్గర పనిచేసే వాళ్ళు మనకన్నా ఎక్కువ శక్తి సామర్థ్యాలంటే ఒక్కో రంగంలో ఒకళ్ళకు
అడ్వర్టైజ్మెంట్లు తీసుకురావడం తెలుసు, ఒకళ్ళకు మంచి ఎడిటోరియల్ రాయడం తెలుసు, ఒకళ్ళకి కార్టూన్లు వేయడం తెలుసు, ఒకళ్ళకి బొమ్మలు వేయడం, అవన్నీ మన దగ్గర ఉండవు కదా. ఆయన చెప్పింది మన దగ్గర ఉండవు కాబట్టి ఆయా వ్యక్తులు మనం తప్పనిసరిగా గౌరవించాలి, తక్కువ చేయకూడదు. ఒకళ్ళు కవిత్వం రాస్తారు, ఒకళ్ళు బొమ్మలు వేస్తారు, ఒకళ్ళు డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడు మనం ఉదాహరణ చెప్పాలంటే శ్రీశ్రీ, బాపు గారు, శ్రీశ్రీ అంటే ఆయనకు చాలా ఇష్టం, పత్రికల్లో పనిచేశారు కదా. చాలా ఇష్టం శ్రీశ్రీ గారంటే. బాపు గారంటే బాపు గారితోనే బొమ్మలు వేయించి ఫిలిమ్స్లో కూడా వేయించారు, కర్రతో ఎంగ్రేవ్ చేయించి పెట్టించారు. అట్లాగే ఇంట్లో కూడా ఇక్కడి నుంచి అక్కడి దాకా ఒకవైపు భారతం, ఒకవైపు ఇది ఉంటుంది, కర్రది పెద్దది, కింది నుంచి పై దాకా ప్యానల్ ఉంటుంది. బాపు గారు చేసింది అది. బాపు గారి బొమ్మలు అంటే చాలా ఇష్టం. సో అలాగా మన దగ్గర ఒకరు పనిచేస్తున్నారంటే వాళ్ళల్లో కవులు ఉంటారు, కళాకారులు ఉంటారు, మేధావులు ఉంటారు. వాళ్ళ ఉద్యోగం అవసరమో డబ్బులు అవసరంతో రకరకాల ఆర్థిక నేపథ్యాలతో అక్కడ చేస్తున్నారు కాబట్టి మనం ఓనర్లు వాళ్ళు డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ఎంప్లాయీస్ అనే చురకన భావంతో మనం చూడకూడదు. మహానుభావులు మహనీయులు చాలామంది ఉంటారు అనే స్పృహలో ఉండండి ఆ పిల్లలకి ఆయన సందేశం ఇచ్చారు. అవును, దానికి మీరు బొమ్మలు వేశారు. తను ఉన్నట్టుగానే దానికి నేను కార్టూన్స్ వేసా. ఇప్పుడు ఆయన ఒకటి ఏం రాశారంటే, డబ్బులు ఉండొచ్చు, మనం వీళ్ళకి సాయం చేయొచ్చు, ఇవ్వచ్చు, హెల్ప్ చేయొచ్చు, వాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు కూడా హెల్ప్ చేయొచ్చు, కానీ ఆ హెల్ప్ అంతా ఒక్క అహంకార మాటతోనే పోతుంది అని చెప్పారు. చెప్తే నేనేం చేశానంటే దానికి కార్టూన్ ఏం వేసానంటే, నాకు గుర్తున్నే చెప్తాను. అట్లా కూర్చొని ఉంటాడు, మంచి సోఫా, అదంతా కొంచెం డబ్బులు ఉన్నాడు. వచ్చిన వాడి తల మీద కాలు పెడతాడు, దర్పంగా ఉంటాడు, గర్వంగా కాలు పెడతాడు, తలపైన కాలు పెడతాడు. కాలు పెట్టి నేను కాలు ఎత్తినందుకు ఏమనుకోవద్దు, అయితే కాలు పెడితే పక్క ఆయన చెప్తుంటాడు, ఈయన సెక్రటరీ, సార్ మంచి హృదయం ఉన్నవాడు, మంచివాడు, అందరికీ నీకు చేసినట్టే అందరికీ హెల్ప్ చేస్తాడు, కానీ కొంచెం పొగరు ఎక్కువ ఉంది, ఏమనుకోవద్దు అని చెప్తాడు. అట్లా అదొక కార్టూన్ వేసా. అంటే ఆయన రాసిన దానికి నేను కార్టూన్స్ వేసా, కొంచెం విమర్శ చేశాను. అది అట్లాంటివి రాశారు, చాలా గొప్ప గొప్ప విషయాలు రాశారండి, 100కు పైగా విషయాలు రాశారు ఆయన. అంటే ఆయన రాసిన దానికి మీరు పక్కన కార్టూన్ వేసాను. ఆయన సీరియస్ రాశారు, ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు, దాన్ని హ్యూమరస్ ఎట్లా చేయాలి నేను చేశాను. ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు వాటిని అవకాశాలుగా తీసుకోవాలి. అవకాశాలుగా తీసి జేమ్స్ బాండ్ సినిమాలో ఒకటి ఉంది, చుట్టూ మొసళ్ళు వస్తే వీడేమో ఐలాండ్ దాని పైన ఉంటాడు, చుట్టూ మొసళ్ళు వస్తాయి తినడానికి, వాటి మీదనే కాళ్ళు పెట్టి ఎగిరి బయటికి వెళ్ళిపోతాడు. అలాంటి కార్టూన్ ఒకటి వేసా. అవకాశాలను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఎప్పుడు చెప్తారు ఆయన, అది ప్రమాదాలను అవకాశంగా మార్చుకోవాలి అని. ప్రతికూల పరిస్థితులను మార్చుకోవాలి, మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అంటే రామోజీరావు గారిలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అంటారు కదా, ఆర్టిస్ట్గా పనిచేశారు ఆయన, ఢిల్లీలో చేశారు కదా. ఏంటంటే ఆర్టిస్ట్ అంటే ఆయన వాట్ ఈజ్ ఆర్ట్ సార్? యాక్చువల్లీ ఆయన కమర్షియల్ ఆర్ట్ చేశారండి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఆయన పనిచేస్తున్నప్పుడు, అప్పుడు కమ్యూనిస్ట్ మహోద్యమంగా ఉండేది కదా ఆ కాలంలో. అప్పుడు గోడలపైన సుత్తి కొడవలి బొమ్మలు వేయడం, నినాదాలు రాయడం, బాగా హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది కదా, అదంతా చేసేవారట, ఎవరో చెప్పారు. సో నమ్మినంత వరకు చాలా నిక్కచ్చిగా సిన్సియర్గా నమ్మారు. అందుకే ఆయా నాయకులంటే ఇప్పటికీ గౌరవం ఉంది. అప్పుడు సిన్సియర్గా పనిచేసిన గొప్ప నాయకులందరి బాగా గౌరవం ఉంది ఆయన. అంటే ఆయన కమర్షియల్ ఆర్ట్స్ తర్వాత ఆయన వేయటం మానేశారా? తర్వాత ఆయన జాబు మారిపోయింది, వ్యాపారంలోకి వచ్చేసారు. వ్యాపారంలోకి వచ్చేసిన తర్వాత తనే కూర్చొని ఎందుకు వేయాల్సి ఉంటుంది, ఎవరితోనైనా వేయించుకోవచ్చు, ఆ పని ఇంకో పని చేసుకోవచ్చు కదా అనేది ఉంటుంది కదా. ఆయన ఏం ఆలోచించారో నాకు తెలియదు, ఎందుకు వదిలిపెట్టారో కూడా తెలియదు. వదిలిపెట్టేశారు కదా, వదిలిపెట్టేశారు, మొత్తంగా వదిలిపెట్టేశారు. చాలా బుక్స్ చదివేవారు. ఈ న్యూస్ పేపర్లు దీంట్లోకి వచ్చిన తర్వాత బుక్స్ తగ్గించారని ఆయనే చెప్పారు. మంచి పాటలు వినేవారు. నేను ఒకసారి ఆయన బర్త్డేకు పంకజ్ ఉదాస్ గజల్స్ ఇచ్చా, 2 క్యాసెట్స్ ఇచ్చా. ముందేమన్నారో నాకు టైం ఎక్కడ ఉంటుంది వినడానికి, అది ఇది అన్నారు తీసుకునేటప్పుడు. కానీ తీసుకొని విని మళ్ళీ చెప్పారు, గొంతు ఎంత బాగుంది, ఎంత ఇది ఉంది పంకజ్ ఉదాస్. అప్పటిదాకా ఆయన పంకజ్ ఉదాస్ విన్నట్టు లేరు, నాకు తెలియదు. అయితే చాలా బాగుంది ఆయన గొంతు, అది పాటలు కూడా బాగున్నాయని చెప్పారు, గజల్స్. అంటే ఆయన పుస్తకాలు చదివే అలవాటు, చదివించే అలవాటు,
అలాగే కమర్షియల్ కార్టూన్స్ వేయటము, తర్వాత సంగీతం మంచి పాటలు వినటము, ఇవన్నీ ఆయనకి ఇలా ఆయన సినిమాలు చూడడం కూడా, సినిమాలు కూడా చాలా ఇంట్రెస్ట్ ఆయనకు. సినిమాలు చూడడం, సినిమాల గురించి కథలు చదివేవారు. నిజంగా నేను చెప్పేవాళ్ళ ఈ సినిమాలు నాకు చాలా ఇష్టం, ఈ సినిమాలు ఎక్కువసార్లు చూస్తాను. పాండవ వనవాసం ఒకటి, మాయాబజార్ ఒకటి చాలా ఇష్టం. తర్వాత ఆయన వేసిన ఆర్ట్స్ మీరు ఏమన్నా చూసారా? చూడటం జరిగింది. బొమ్మలు చూడలేదు కానీ ఒకసారి నాకు చూపెట్టారండి. చర్నాకోలాకు కొరడాకు ఉన్న డిఫరెన్స్ ఏమిటి, తర్వాత ఏమో వేసి చూపెట్టారు. గ్రీన్ పెన్తో వేశారు, బాగా గుర్తుంది. ఒకసారి బండి చక్రానికి ఈ గుర్రపు బండి చక్రానికి ఉండే తేడా ఏమిటి. ఇప్పుడు ఆర్టిస్ట్ అనేవాడు ఏం తెలుసుకోవాలంటే, గుర్రపు డెక్క ఎట్లా ఉంటుంది, ఎద్దుది ఎట్లా ఉంటుంది కదండి, దాని బాడీ ఎట్లా ఉంటుంది, దీని బాడీ, గాడిదకు గుర్రానికి భేదం ఏమిటి, బాతుకాళ్ళు ఎలా ఉంటాయి, ఈదడానికి అనుకూలంగా ఉంటాయి, తెప్పటిగా ఉంటాయి, మధ్యలో కోడి కాళ్ళు ఎట్లా ఉంటాయి, ఇలాంటివన్నీ సునిశ్చిత పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది ఆర్టిస్ట్కు. అయితే ఆయన కూడా అట్లా చేసేవారు, చాలా చేసేవారు. జ్ఞాపక శక్తి, విపరీతమైన జ్ఞాపక శక్తి అయింది. ఏ వ్యక్తిని మర్చిపోయేవారు కాదు. నేనేమో ఒకసారి చూస్తే రెండోసారి మర్చిపోతాను, నా బలహీనత అది. కానీ ఆయన మాత్రం ఏం చేసేవారంటే, ఎన్నాళ్ళకు కలిసిన పేరు పెట్టి పిలుస్తారు. అంటే అంత ఏకాగ్రతగా ఉండటం, ఫోకస్డ్గా ఉండటము, శ్రద్ధాభక్తులు ప్లస్ అసాధారణమైన జ్ఞాపక శక్తి. అంటే ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉండడం, తర్వాత ఏమో ఈ వ్యాపారం టాలెంట్స్ ఉండడం, ఇవి రెండు ఒక లోపలే ఉండడం. ఇప్పుడు చెప్తారు కదా, ఏమని చెప్తారంటే, ఒకవైపు మన మెదడు ఆలోచిస్తున్నది ఆర్టిస్టులు వాళ్ళు తయారవుతారు, ఒకటి వాళ్ళు కమర్షియల్ బిజినెస్ ఇట్లాంటి వాళ్ళు తయారవుతారు, మేధావులు తయారవడానికి ఇటువైపు పనిచేస్తుంది, ఏదో చెప్తారు. ఆ రెండు వైపులా పనిచేయడం అసాధారణంగా ఉంటుంది. కాబట్టి ఆయన ఆబ్వియస్లీ అసాధారణం. జనరల్గా కళాకారుడు అనేవాళ్ళు సున్నితమైన వ్యక్తులు అంటారు కదా. అవును. ఒక పక్క అంత సున్నితమైన మనసు పెట్టుకొని కళాకారుడు అంటే, నిజమైన కళాకారుడు అయితే సున్నితంగా ఉండాలి. ఓనేనండి మీరు చెప్పిన కళ్ళల్లో నీళ్లు, తడి, గోళాతనం, మంచితనం చాలా ఉంటాయి. కళాకారుడు ఉండి తీరాలి, ఇవి ఉంటేనే వాడు కళాకారుడు అవుతారు అంటారు కదా. ఇంత సున్నితమైన మనసు ఒక పక్క ఉంచుకొని, ఇంకో పక్క వ్యాపారం అనేది ఒక యుద్ధం, ఈ రెండింటిని ఆయన మేనేజ్ చేయడంలో తిట్టారంటారు మీరు, అంతే కదా. అది ప్రతిభనే, అది అట్లా ఉండడం. అన్న మనసుని మెదడుని వేరు చేసేయటం. వేరు కాదు. ఇప్పుడు శ్రీశ్రీ ఏమన్నారంటే, మనం జిరాఫీలం అయిపోతున్నాం అన్నారు. ఎందుకంటే మెదడుకు గుండెకు దూరం పెరుగుతుంది కదా, జిరాఫీకి దూరం ఉంటుంది. అయితే ఈయన అట్లా కాదు, ఆయనకు దగ్గరగానే ఉంది, మనలాగే ఉంది. హార్ట్ రెండు కలిసి ఉన్నాయి. దీన్ని ఉపయోగించేటప్పుడు దాన్ని ఉపయోగించేటప్పుడు దాన్ని వాడతారు. తర్వాత ఆయనకి ఉన్న అలవాట్లు, అభిరుచులు కూడా మీరు దగ్గర నుంచి చూసిన వాళ్ళు. ఆయన క్రమశిక్షణ, పొద్దున్న నిద్రలేత నుంచి పనుకునేంత వరకు ఆయన జీవన శైలిని, విధానాన్ని కూడా మీరు బాగా దగ్గర నుంచి చూసిన వాళ్ళు కదా. అందులో మీకు బాగా నచ్చినవి చాలా, ఎప్పుడు ఇలా మనం ఉండాలి కదా, ఇలా ఉంటే బాగుంటుంది కదా ఎవరైనా అని మీకు అనిపించిన అంశాలు ఏమున్నాయి సార్ ఆయన లైఫ్ స్టైల్లో? ఆయన లైఫ్ క్రమశిక్షణ ఉంటుందండి. నా మటుకు మాత్రం ఇలా ఉండాలనుకోలేదండి నేను. అలా ఉంటే అలా ఉండేవాడిని కదా. అదే ఆయన నుంచి మనం లోకం వీరని కాదు, తెలుసుకోవాల్సింది క్రమశిక్షణ, టైం అండి. ఈ టైం అంటే ఆ టైంకి అక్కడ ఉంటారు. రోజు కూడా ఆఫీస్కు 10 గంటలకు వచ్చేవారు, పంక్చువల్గా వచ్చేవారు. తను లేటుగా వచ్చినా అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు. మేము లేటుగా వెళ్ళినట్టయితే మార్కు పడేది అనుకుందాము, కానీ ఆయన లేటుగా వెళ్తే అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు. అయినా కూడా 10 o'clock అంటే 10 o'clock సీట్లో కూర్చునేవారు అంతే. రాత్రి 8:30 దాకా ఉండేవారు. కొన్ని అసాధ్యాలండి ఆయనకు. ఇప్పుడు నన్ను ఒకళ్ళు ఎవరో ఇదివరకు అడిగారు, ఒక పెద్ద మనిషి వచ్చి, ఈనాడు లాంటి పేపర్ పెట్టాలంటే ఏం చేయాలని అడిగారు, సలహాగా అడిగారు. నేనేం చెప్పానంటే రామోజీరావుని ఎత్తుక్కోవాలి, లేదా రామోజీరావు గారు పెట్టాలి అని చెప్పాను కదా. ఆ వ్యక్తే చేస్తారు. గాంధీ మహాత్ముడే ఆ పని చేయగలరు, మనం అది చేయలేము. బుద్ధ భగవానుడే ఆ పని చేయగలరు, లేనినే ఆ పని చేయగలడు. నరకాలంటే హిట్లరే కావాలి. ఒక కథ చదివాను ఎక్కడో, టైం ఉందో లేదో చెప్పడానికి కానీ, ఒక పెద్ద సైన్యం, పెద్ద ఇట్లా అలెగ్జాండర్ లాంటి అంతటి వాడు, బాగా క్రూరుడు కూడా, దేశాల్లో జయిస్తూ వచ్చేస్తాడు. ఒక పల్లెటూరులో బస చేస్తాడు.
ఆ దేశాన్ని అంతా జయించేస్తాడు. పల్లెటూరు వాళ్ళకు మా దేశాన్ని వీడు కొల్లగొట్టాడు కదా, మా రాజును చంపేశాడు కదా అని బాగా ఉక్రోషం ఉంటుంది. కానీ ఏం చేయగలరు? అపారమైన సైన్యం ఉంటుంది, బలవంతుడు, పైగా క్రూరుడు. పొద్దున్నే లేచి బార్బర్ని తీసుకురమ్మంటాడు. బార్బర్ని తీసుకురమ్మంటే బార్బర్ వస్తాడు. బార్బర్ చేతిలో ఏముంటుంది? కత్తి ఉంటుంది. గడ్డం చేస్తూ మెడదాకా తీసుకొస్తాడు. వీడిని ఇట్లా తెగ్గొస్తే అయిపోతుంది వీడి పని, వీడి అహంకారం అంతా పోతుంది, మా రాజ్యం మాకు వస్తుంది అనే ఆలోచన ఉంటుంది బార్బర్కు. కత్తి దాకా తీసుకొస్తాడు, మళ్ళీ మొత్తం క్లీన్ చేసేస్తాడు, గడ్డం చేసేస్తాడు. చేసేసిన తర్వాత నీ కూలి ఎంత అని అడుగుతాడు. అంటే ఒక పైసా అని అప్పట్లో చెప్తే 2 పైసలు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు. తీసుకొని నన్ను చంపుదాం అనుకున్నావు కదా, చంపగలిగేది నేను, నువ్వు కాదు అని చెప్తాడు. నేను చంపాలంటే ఇప్పుడు నేను చంపేయగలను, నేను చంపుతా, నువ్వు కొందరే ఆ పని చేస్తారండి. అది అసాధారణమైన. కొందరే ఆ పని చేస్తారు. ఒకళ్ళు మొత్తం జ్ఞానమంతా నాకే రావాలని చదువుతూ కూర్చుంటారు. అందరూ ఆ పని చేయలేరు. కొందరేమో ఈ ప్రపంచాన్నంతా నేనే వెళ్ళాలని, చెంగిస్ ఖాన్ లాగా, లేకుంటే అలెగ్జాండర్ లాగా, లేదా హిట్లర్ లాగా. అది నియంతృత్వం కదా. నియంతృత్వమే, మొత్తం నియంతృత్వమే. తర్వాత చంపడానికి వెనక్కుపోరు. అంటే అది ఒక రాక్షసుల స్వభావం. అదే మనిషే వైడు మనిషి, ఆయన మనిషి. బుద్ధ భగవానుడేమో చీమకు కూడా హాని చేయరు, గాంధీ మహాత్ముడు అట్లాగే. సో రామోజీరావు గారిలో అటువంటి స్వభావాలు లేవు. ఆయనగా ఆ బిజినెస్ దాన్ని ఎట్లా చేయాలి, పబ్లిక్ ఎట్లా అందాలి, చేరాలి, అదే ఉంటుంది. మానవీయ కోణం ఉంటుంది. ఆ కోణంలో బిజినెస్ ఎట్లా సక్సెస్ అవ్వాలి కదా ఫైనల్. తెలుగు పైన ప్రేమ ఉండే ఆయనకు బాగా, తెలుగువారి పైన, ముఖ్యంగా రైతుల పైన ఎక్కువ ప్రేమ ఉంది. అందుకే మొట్టమొదటి అన్నదాత పెట్టారు పత్రిక. అన్నదాత కన్నా ముందు కూడా వ్యవసాయదారులకు చిన్న అప్పులు ఇచ్చేది పెట్టారు ఆయన, జలగం వెంగళరావు గారు కలిసి. అది ఫెయిల్ అయింది ఎందుకో. తర్వాత అన్నదాత పెట్టి, అది వాళ్ళ సొంత పత్రిక కదా. అప్పటికి కూడా రైతుల విషయంలో రైతు చట్టాలు ఆయన మొన్నటిదాకా ఇప్పటిదాకా కూడా వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేశారు. ఎప్పుడైతే రైతుల చట్టాలు వచ్చాయో పూర్తిగా వ్యతిరేకించారు. రైతులకు పూర్తిగా సపోర్ట్ చేస్తూ కార్టూన్స్ వచ్చాయి, ఈనాడులోనే వచ్చాయి. రైతుల విషయం వచ్చేటప్పుడు ఆయన వెనక్కు తగ్గల. మోదీ కదా, అమిత్ షా కదా అని వాళ్ళు కలిసి వెళ్ళారు కదా, ఏం చూడలే, నిర్దాక్షిణ్యంగా ఇచ్చాడు రైతుల విషయం వచ్చినప్పుడు మాత్రం. అంటే ఆయన భాషా పక్షపాతి, రైతుల పక్షపాతి. ఇది ఉండాలండి. నేను అనేది ఏంటంటే ఆయన ఎవరికైనా సపోర్ట్ చేయండి, కానీ సత్యం చూడాలి. అదే మనిషి రైతు చట్టాలు తెచ్చి రైతులు నాశనమయ్యే చట్టాలు తీసుకొచ్చినట్టయితే వ్యతిరేకించాల్సిందే కదా, నావాడు కదా అని సమర్థించకూడదు కదా. అక్కడ జర్నలిస్టిక్ స్టబన్గా ఉన్నారు. అంటే రైతుల పక్షం ఉన్నారు ఆ విషయంలో అని చెప్తున్నారు. ఉదాహరణ అలాగే తెలుగు అంటే బాగా ఇష్టమన్నారు కదా. తెలుగు కూడా బాగా ఇష్టం. అవసరం సాధ్యమైనంత మేరకు డిక్షనరీలు తయారు చేయడానికి ముందు స్టైల్ షీట్ జర్నలిస్టులకు తయారు చేసింది ఈనాడే. ఆ విశాలాంధ్ర వాళ్ళు ఏమేం చేశారంటే జార్గాన్ను తయారు చేశారు. ఇప్పుడు కార్యవర్గ సభ్యుడు ఇట్లాంటివన్నీ వాళ్ళు తయారు చేశారు. ఆ తర్వాత భాష పట్ల ఆమెకి, నాకి, నీకి అని రాస్తారు కదండి. ఇప్పుడు ఆమెకు అని రాయాలని ఏ జర్నలిస్ట్ అనుకోవట్లేదు. ఇకారం వచ్చినప్పుడు కీ పెట్టాలి, నీ పెట్టాలి. ఉకారం వచ్చినప్పుడు, కానీ ఇంకేం వచ్చినప్పుడు కు అని రాయాలనేది ఎవరికి తెలియట్లేదు. తర్వాత అవకాశం అంటే, ప్రమాదం అంటే డిఫరెన్స్ తెలియట్లేదు ఎవరికి. అయితే అట్లా తప్పులు రాకూడదు కదా భాషలో. అంటే ఇందులో బోధరాజు రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళ కృషి ఉంది కదా. బోధరాజు రాధాకృష్ణ ఉన్నారు. భాష పట్ల ఎవరు చేస్తున్న రాధాకృష్ణ గారు చాలా బుక్స్ రాశారు కదా, అవి ఈనాడు ద్వారానే పబ్లిష్ చేశారు కదా. కొన్ని బుక్స్ అయితే ఈనాడులో కూడా ఆదివారం మ్యాగజైన్లో పబ్లిష్ చేశారు. బోధరాజు గారి ద్వారా చాలా తీసుకున్నారు. ఆయనతోని పాఠాలు చెప్పించారు, ఆయన ప్రిన్సిపల్ చేశారు కదా. ఆయన లాంగ్వేజ్ అంటే ఆయన ఒక్కరే కదా, బోధరాజు గారు ఒక్కరే. ఇప్పుడైతే ఎవరు దొరికితే వాళ్ళని చూస్తున్నారు. డిక్షనరీ తయారు చేయాలని ఒక లెక్సికనిస్టులు దొరకట్లేదు పెద్దగా. డిక్షనరీ పెద్ద ఎత్తున ఇదివరకు డిక్షనరీ తయారు చేశారు, చిన్నది అది, భాషా స్వరూపం అని అట్లా. ఈనాడు వ్యావహారిక భాషా పథకం అది వేశారు. భాష గురించి చాలా చేశారు ఆయన. అప్పుడు నిలిచిపోతాయి. బోధరాజు గారి బుక్స్ ఎట్లా నిలిచిపోతాయో ఈనాడు వాళ్ళు తెలుగు పైన వేసినవి అట్లా నిలిచిపోతాయి. తర్వాత ఆయనకి హ్యాబిట్స్లో, అలవాట్లలో మీరు చెప్పినట్టుగా సినిమాలు చూడటము, పాటలు వినటము, బొమ్మలు చేయటము, బాగా పుస్తకాలు చదవటము, నాలెడ్జి, అలాగే పొద్దున్నే లేవటము, దీంతోపాటు
ఆయనకి ఈ పెన్నుల కలెక్షన్ ఎక్కువ కదా, పెన్స్ కలెక్షన్. పెన్నులు కలెక్ట్ చేసేవాళ్ళు, పెన్నులు చాలా కలెక్ట్ చేసేవాళ్ళు. పెన్నులు ఆయన రకరకాల పెన్నులు కలెక్ట్ చేసేవాళ్ళు. అట్లా రకరకాల హాబీస్ ఉండేవండి. మీరు ఆయనకి ఎప్పుడైనా పెన్ను గిఫ్ట్గా ఇవ్వటం కానీ, ఆయన మీకు ఎప్పుడైనా పెన్ను గిఫ్ట్గా ఇవ్వటం కానీ జరిగిందా? చెప్పానండి, ఆల్రెడీ చూపెట్టాను, మా వీడియోలో చూపెట్టాను కదా. చెరువిత చెరవడం అవుతుంది, ఏమీ లేదు. అలాంటి ఈ ప్రేక్షకులు తెలియటం కోసం వేరే విషయాలు మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే వచ్చేసింది అది బయట. కొత్త విషయాలుగా చెప్పుకోవాలంటే మీ పైన ఆయన యొక్క ప్రభావం ఏముందని చెప్పాలి సార్, మిమ్మల్ని ఆయన నడిపించిన విధానంలో? క్షమించాలండి, నా థియరీ అంతా వేరు ఆ విషయంలో. అది మీ థియరీ వేరు, నా థియరీ వేరు. ప్రతి మనిషిలో ఒక బర్నింగ్ ఉంటుందండి. నేను కార్టూనిస్ట్ అయ్యేవాడినా కాదా, ఇంకేమన్నా అయ్యేవాడినా, అమెరికాలో ఉండేవాడినా, లేకుంటే క్లర్క్గా చేసేవాడినా, ఏది దొరకకుండా అట్లా తిరుగుతూ ఉండేవాడినా అనేది ఉటోపియన్, అనూహ్యం. ఎందుకంటే అట్లా కాలేదు కదా. మనకు ఏదైనా కూడా మీరు రాస్తున్నారు అంటే రాసే ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు కదా, అంతే కదా కదా. మీరు ఏదో ఆఫీస్లో ఒక బ్రాంచ్ మేనేజర్గానో లేకుంటే కలెక్టర్గానో ఏదో కాలేదు కదా. అన్ని అవెన్యూస్ ఓపెన్ ఉంటాయి మనకు. కరెక్ట్. మనం అటు వెళ్తున్నామండి, మనకి ఇష్టమైన అంశాల పట్ల, మనకి ఇష్టమైన అంశం వైపు వెళ్తున్నాం. అది మన లోపల ఉన్న బర్నింగ్. నేను ఇదే అవుతాను, సినిమా యాక్టర్ని అవుతాను అని బయలుదేరుతారు. ఎట్లాగన్నా వాళ్ళు నష్టపోతారు, కష్టాలు పడతారు, తిండి లేకుండా జీవిస్తారు, స్టూడియోల వెంట తిరుగుతారు, ఏదంటే అది చేస్తారు. చేసి లాస్ట్లో ఏం చేస్తారు, చిన్న యాక్టర్ అని అవుతారు. అట్లాగే రచయితలు కూడా అన్నీ వదిలిపెట్టుకొని శ్రీశ్రీ కవిత్వం చేసినప్పుడు ఆయన ఏం సంపన్నుడా? ఈ చనిపోయేప్పుడు మాత్రం సంపన్నుడా? ఆయన కాదు కదా. ఆ ధనరాశులపైన మమకారమే లేదు కదా. ఆ రోజుకి వెళ్తే చాలన్నట్టుగానే ఉన్నారని నేను విన్నాను. ఆయన కలవలేదు నేను, కానీ సింపుల్. అంటే మనుషులు ఏం చేస్తారంటే ఇన్ఫ్లుయెన్సెస్ అంటే దారులు ఉంటాయండి. ఇప్పుడు టైప్ చేస్తున్నాను, టైప్ మిషన్ ఉండేది, అప్పుడు కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ నేర్చుకున్నాం, మనం కంప్యూటర్ పైన చేస్తున్నాం. అయితే కంప్యూటర్ నాకు నేర్పినట్ట, నేను కంప్యూటర్ నేర్చుకున్నట్ట? కంప్యూటర్ టెక్నాలజీ. అట్లా చుట్టూ ఉన్న మనుషులు కూడా టెక్నాలజీలండి. నా విషయంలో ఎవరు చేతి అందిస్తే అటువైపు వెళ్తాం, వారు కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు, అటు చేరుతాం. రాహుల్ సాంకృత్యాయన్ గారు చైనా దాకా నడిచి వెళ్ళారు మంచులో, దారి తప్పి ఇంకా 1000 కిలోమీటర్లు ఎక్కువ నడిచారు, బుక్స్ కోసం, బుద్ధిస్ట్ బుక్స్ కోసం. మరి ఆయనకు ఎవరు చేయి అందించారు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే ఏం చెప్తారు? ఆ తర్వాత ఎవరన్నా చేశారా, అంతకు ముందు ఎవరన్నా చేశారా? బుక్స్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు, చైనాకు నడిచిపోయిన వాళ్ళు ఎవరున్నారు కదా. అట్లా గాంధీ చనిపోయే నాటి కళ్ళద్దాలు, చెప్పులు, కర్ర, 2 పంచెలు ఉన్నాయి. ధనవంతుడు కాదా అంటే వాళ్ళ పేరెంట్స్ ఇంగ్లాండ్కి పంపించి చదివించగలిగేంత ధనవంతులు. తన లాయరు, అడ్వకేట్, ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నట్టుగా సంపాదించగలిగేవాడు. ఎందుకు త్యజించారు కదా. అది ఎవరిది వాళ్ళకు ఉంటుందండి. అయితే అవకాశాలు ఉంటే అందరికీ ఉంటాయి కదా అవకాశాలు. అవును. అక్కడ ఇప్పుడు కూడా ఈనాడులో అన్ని అవకాశాలు పేర్చిపెట్టి ఉన్నాయి. లేదా ఈ ప్రపంచంలో ఈ పత్రికా రంగం చాలా పెద్దది, చాలా పత్రికలు ఉన్నాయి. చాలా పత్రికలలో కొన్ని గట్లలో కార్టూనిస్టులు లేరు ఇంకా కదా. ఎందుకు లేరు? వాళ్ళకి చెయ్యి అందించే వాళ్ళు లేరా, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరా, పత్రికలు లేవా? అన్నీ ఉన్నాయి కదా, అన్ని అవెన్యూస్ ఉన్నాయి. ఎవరు వెళ్ళగలిగితే వాళ్ళు వెళ్తారండి. ఆ ఒక్క విషయంలో మాత్రం నేను విభేదిస్తానండి, అందరితో విభేదిస్తున్నాను. ఇదివరకు చెప్పాను, ఎవరిది ఉంటే వాళ్ళకు ఉంటుంది కదండి. ఇప్పుడు పంచపాండవులు 5గురులో ధర్మరాజు ఒక రకం మనిషి, భీముడు పూర్తిగా మహాప్రేమికుడు, అందరు అనుకున్నట్టు బండ మనిషి కాదు ఆయన. ఆ భారతం చదివితే తెలుస్తుంది. మహాప్రేమికుడు. అర్జునుడు ఒక వీరుడు, తన వీరత్వం చూపించుకోవడం, 2 చేతుల బాణాలు వేయడం, దాని మీదే ఉన్నాడు. కానీ భీముడు చేసినట్టుగా అర్జునుడు చేసినట్టు డిఫరెంట్ క్వాలిటీ. ఒకళ్ళేమో అశ్వహృదయం తెలుసు, ఒకళ్ళేమో చినుకు మధ్యలో గుర్రాన్ని నడిపిస్తారని అంటారు. సత్యాలు వేరు, కానీ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి కదండి. ఈ పర్సనాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. వారు ఇష్టమైన పర్సెప్షన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఆ పర్సెప్షన్ ప్రకారం వెళ్తారు. తర్వాత మీ రామోజీరావు గారు మీ ఇద్దరు అనుబంధంలో మిమ్మల్ని ఆయన ఏమని పిలిచేవారు సార్? నానా అని పిలిచేవారు. మధ్యరాత్రి ఫోన్ చేసినా కూడా అదే పలకరింపు. అవసరం కోసం సండేస్ ఫోన్ చేసినా, ఏది చేసినా అట్లాగే మాట్లాడేవారు, అట్లాగే చేశారు. మీరు ఎప్పటికీ ఆయనకి ఒక 18-19 ఏళ్ళ 20 ఏళ్ళ లోపు వయసులో వచ్చిన
ఆయనకి మీరు 60 ఏళ్ళు దాటినా దాకా పనిచేసినా కానీ మీకు ఆయనకి అదే గుర్తుంటుంది. అదే పిలుపు ఉంటుంది కదా, అదే పిలుపు ఉంటుంది కదా. మన పిల్లలు నా కన్నీ అని ఏదో పెడతారు, వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చినా అదే పిలుస్తాం కదా. సో అటువంటి పుత్రవాత్సల్యము మీ పట్ల ఆయనకు ఉంది. అది ఉంది, అది చాలా ఉంది, చాలా ఉంది. చాలా చాలా ఇష్టపడేవారు పని చేస్తున్న వాళ్ళనంటే. ఆయనకు చాలా ఇష్టం పనిచేసేవారంటే, అట్లా చాలా ఇష్టపడేవాళ్ళు. తర్వాత కార్టూన్లు బయటికి వెళ్తున్నాయి, బయట నుంచి వచ్చే రెస్పాన్స్ కూడా ఉంటుంది. ఇదంతా చూసి బాగా ఇచ్చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో కూడా అంతా గౌరవిస్తారు. నన్నొక్కడనే కాదు, అందరినీ. వాళ్ళ ఒక కల్చర్ ఉంది, అందరిలో కల్చర్ ఉంది, ఆ డిసిప్లిన్ వేరుగా ఉంది. తర్వాత మీరు రామోజీరావు గారి గురించి మాట్లాడే సందర్భంలో, రామోజీరావు గారు ఒక శిఖరము మామూలుగా ఆయన్ని కొంత ఎంచుకున్నారు. రంగారు మేరు మామూలు శిఖరం కూడా మేరు పర్వతం లాంటి మేరు లాంటి వారు. అలాగే నాకైతే ఒక పితృతుల్యులు, తండ్రి తర్వాత తండ్రి అంత అన్నట్లుగా మీరు. అవును, అట్లాగే చూశారు ఆయన కూడా. అదే ఆయన మిమ్మల్ని కుమారుడు చూసినట్టు మీరు ఆయన పట్ల ఖచ్చితంగా పితృ గౌరవం మీకుంది ఆయన పట్ల. ఆయన చెప్పిన పని ఏది చెయ్యను అనలేదు. ఆయన అంత నమ్మకంగా చెప్పేవారు. అడ్వర్టైజ్మెంట్ల విషయంలో వేస్తున్నప్పుడు కూడా వేరే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు పెద్ద తీసుకొస్తారు కదా వేసి, అవన్నీ రిజెక్ట్ చేసి నాతో వేయించారు. అవి ఇవి చూడని వారితోనే అనిపించారు. మీరు తీసుకొచ్చిన బొమ్మలు చూడండి, మా వాడేసిన బొమ్మలు చూడండి, కంపేర్ చేయడం. నేనేమో మామూలు న్యూస్ ప్రింట్ పైన వేసేవాడిని, న్యూస్ ప్రింట్ పైన పెన్నో పెన్సిల్ పట్టుకొని వేసేవాడిని అంతే. ఎప్పుడూ నేను ఎక్కువ పెద్ద పేపర్లు వాడడం అదంతా చేయలేదు, మామూలు పేపర్ పైన వేసేవాడిని. అయినా ఐడియా అది చూడు ఇది చూడు అని దాన్ని ఏమంటారు, ఒక్క పొడి పెట్టారు, ప్రియా ఒక్కపొడి అని చెప్పి. దానికి అడ్వర్టైజ్మెంట్ కోసం చేసినాం. అంటే ఇప్పుడు చాలామందిని తీసుకుంటే ప్రతిభావంతులు కళాకారులు విభిన్న రంగాల్లో, ఎవరి ప్రతిభ ఎవరి మేధావిత్వం క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలామంది అనేక రకం సంస్థలు ఉన్నాయి, అనేక మంది వ్యక్తులు ఈనాడు గ్రూప్తో పనిచేశారు, అదే ఇంకో గ్రూప్తో కూడా చేస్తారు. అయితే సుదీర్ఘకాలం పాటు 42 సంవత్సరాల పాటు అదే సంస్థలో మీరు ప్రయాణం కొనసాగించారు. మధ్యలో పెద్ద పత్రికలు, అనేక రకాల దినపత్రికలు వచ్చాయి, వారపత్రికలు ఎన్నో వచ్చాయి. రాష్ట్ర తెలుగు వరకు తీసుకుంటే ఎక్కడికి కూడా మీరు ఎక్కడికి ఎన్ని అవకాశాలు వచ్చినా వెళ్లకుండా కేవలం రామోజీరావు గారిని ఆయనతోనే మీరు ప్రయాణం చేయడానికి ఏంటి సార్ బలమైన అందులో ఉన్న స్ఫూర్తి? ఒకటి, ఆయనతో ఉన్న అనుబంధం అండి. ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళని చాలా బాగా చూస్తారు. రెండో విషయం ఏంటంటే, అక్కడ బాగుంది కదా, నాకు కంఫర్టబుల్గా ఉంది. కంఫర్టబుల్ జోన్ నుంచి ఎందుకు వెళ్ళి కొత్తదేదో ఎక్స్పెరిమెంట్స్ చేయాలి? నాకు అన్ని రకాలుగా బాగానే ఉంది. సాలరీ ఎక్కువ అవుతుంది అనుకోను, లేకుంటే ఇంకే అవకాశాలు వస్తాయంటే ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత ఇప్పుడు పార్టీ ఫిరాయిస్తున్నట్టుగా అటు ఇటు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి ఏమంటారు, పచ్చగా ఉన్న చోట తిని వెచ్చగా ఉన్న చోట పడుకోవాలనే దాన్ని బట్టి వెళ్తున్నాం అనుకోండి. అది కొంచెం పర్సనాలిటీ కొంచెం ఆఘాతం కలుగుతుంది, కెరీరిస్ట్ అన్నట్టుగా ఉంటుంది. ఇంకోటేమో నాకు బాగానే ఉంది, నడిచిపోతుంది, కంఫర్టబుల్గా ఉన్నాను అక్కడ. ఏదంటే అది జరిగేది, ఏ పని అంటే ఆ పని జరిగేది. నాకు కావాల్సిన పేపర్స్ వచ్చేవి, టీవీ పెట్టారు, అన్నీ చేశారు. అదంటే టీవీ పెట్టడం అంటే పనిలో భాగం అనుకోండి, అది పెద్ద నాకు ఇచ్చింది ఉంటుంది. కానీ నాకు కావాల్సిన అన్నీ ఉన్నాయి అక్కడ. ఏసీ గదిలో కూర్చున్నాను, కావాల్సిన అన్నీ ఉన్నాయి. సైగ చేస్తే చాలు వచ్చి పడేవి అని, ఏదంటే అది. అలాంటప్పుడు ఇంకొక వైపు చూడాల్సిన అవసరం ఏముంటుంది? మీకోసం ప్రత్యేకంగా పత్రికలు కానీ పుస్తకాలు కానీ ఏదైనా ఇవి తెప్పించిన సందర్భాలు ఉండుంటాయి కదా సార్? ఆయన తెప్పించాల్సిన పని లేదు, ఆయన తెప్పించి ఇచ్చేవారు. చెప్పాను, ఇంతకుముందే చెప్పాను మీకు, కార్టూన్స్ ఇచ్చేవారు, కార్టూన్ బుక్స్ పంపించేవారు, ఇంకా అలాంటి ఆర్టికల్స్ ఏమన్నా వస్తే పంపించేవాళ్ళు. కానీ ఏదన్నా పుస్తకం కావాలంటే జస్ట్ రాసి లేకుంటే బాయ్ని పంపిస్తే 4 రోజుల్లో ఆ పుస్తకం లైబ్రరీ వాళ్ళు తెప్పించేవారు. ఎప్పుడు కూడా ఫలానా న్యూస్ పేపర్ నాకు కావాలంటే 2 మినిట్స్లో టేబుల్ పైన ఉంటుంది. ఈనాడు సిస్టమ్ అది వేరు, ఆయన వేరు. ఆయనేమో ఆర్టికల్స్ ఎక్కడన్నా అప్ కంట్రీలు పేపర్స్లో నేను చదవని పేపర్లో కనిపించినా, లేకుంటే మ్యాగజైన్స్లో కనిపించినా, ఆయన చాలా చదివేవారు కదా, కనిపించినా, లేకుంటే న్యూయార్క్ టైమ్స్లో కానీ, ఇప్పుడు ఇందాక చెప్పిన పేపర్లలో బ్యాంకాక్ పోస్ట్ కానీ, ఏది వాటిలలో కనిపించిన బ్యాంకాక్ పోస్ట్ 8 కాలాల కార్టూన్లు వేసేవారు అప్పుడు.
అవన్నీ పంపించేవారు. అట్లాగే తెలుస్తుంది విషయాలు. పుస్తకాలు చదివేవాడికి పుస్తకాలు దొరుకుతాయండి. కరెక్ట్. ప్రాక్టీస్ చేసుకునే వాడికి పాటల కోసం వాడికి పాటలు దొరుకుతుంటాయి. అన్నీ దొరుకుతాయి. బొమ్మల వాళ్ళకి బొమ్మలు అన్నీ దొరుకుతాయి. అప్పుడు టీవీలకు సార్, ఈ ప్రయాణంలో రామోజీరావు గారు ఎప్పుడైనా మిమ్మల్ని కోపడ్డ సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఉండదండి, నేనైతే చూడలే. ఉంటే వెళ్ళి వచ్చేవాడిని బయటికి ఖచ్చితంగా. ఆయన వేరే వాళ్ళకు కూడా చెప్పేవాళ్ళు, ఆర్టిస్టులతో సున్నితంగా ఉండాలి అని వేరే వాళ్ళకు కూడా చెప్పారు. ఇంకా ఆయనకు దగ్గరగా ఉన్నాను కాబట్టి మిగతా ఎవరితోని నాకు సంబంధం ఏముంటుంది. అక్కడ వచ్చే నాటికైతే సీనియర్ మోస్ట్. తర్వాత మీ కార్టూను పత్రికలో పబ్లిష్ కాబోయే ముందు ఆయన అంతా ఓకే చేసి సైన్ చేసిన తర్వాతే కదా వెళ్తుంది, అంతేగా? కాదు, అట్లా ఏం లేదు. 2-3 వేసేవాడిని అందరు అన్నట్టుగా. ఎక్సర్సైజ్ బాగా చేసేవాడిని. నాకు నేను చేసుకునేవి చాలా వేసుకునేవాడిని. 20 దాకా 30 దాకా వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2-3 ఆయనకు చూపెడతాను, 4-5 చూపెడతాను. మ్యాగజైన్స్కి అయితే 4-5 కార్టూన్లు కాబట్టి ఒక 15-16 కార్టూన్స్ ప్రజెంట్ చేస్తాను. దాంట్లో ఓకే అంటారు అంతే, దాని మీద సైన్ పెట్టడం ఏమి ఉండదు. ఇంకెవరు చూడరు. తర్వాత పబ్లిష్ అయినాక రేపే, లేకుంటే ప్రాసెస్లో రంగులు పూసేవాళ్ళు, ప్రింట్ చేసేవాళ్ళు చూస్తారే తప్ప ఇంకెవరు చూసేది ఉండదు. ఆయన చూడకుండా పడిన కార్టూన్లు ఉంటాయి కదా? వచ్చాయి. ఆయన లేనప్పుడు ఏం చేస్తాం, ఆయన అమెరికా వెళ్ళారు, విజయవాడ అట్లా మీటింగ్లకు వెళ్ళారు, అప్పుడు కూడా వచ్చాయి. తర్వాత ఆయన జర్నలిజం మీడియా వారసత్వంలో ఆయన జనరల్గా ఆర్టిస్టు, కమర్షియల్ ఆర్టిస్ట్, ఢిల్లీలో ఆయన ఉద్యోగం చేసినప్పుడు. అలాగే అడ్వర్టైజ్మెంటు, మార్కెటింగ్, కమర్షియల్ అంటే అదే కదా. సో ఆయనలోని జర్నలిస్ట్ని ఎలా చూడాలి? గ్రేట్ జర్నలిస్ట్ అండి, నిజం చెప్తున్నాను. ఆయన ది బెస్ట్ కార్టూనిస్ట్ ఎడిటర్, ది బెస్ట్ కార్టూనిస్ట్ ఎడిటర్. ఆయన కార్టూన్ సెలెక్ట్ చేసుకోవడం, రోజు తప్పనిసరిగా ఎడిటోరియల్ బ్రీఫ్ చేసేవారు. ఎడిటోరియల్స్ రాసేవాళ్లకు మల్లారెడ్డి వాళ్ళ కాలం నుంచి చూస్తున్నాను నేను. అంతా చెప్తారు ఆయన, వీళ్ళు రాయడం అంతే. మల్లారెడ్డి గారిని చూశాను, తర్వాత సహవాసి గారిని చూశాను, రాంభట్ల గారిని చూశాను. రాంభట్ల గారు అంటే ఆదివారం ఎడిటోరియల్ రాసేవారు, వేరు పేర్లతో ఆర్టికల్స్ రాసేవారు. 1-2 సార్లు బూదరాజు గారు రాసినా కూడా ఆ ఇష్యూ ఏమిటి, దేనిపైన రాయబోతున్నాం, ఎట్లా రాయబోతున్నాం, ఎవరిని సమర్థిస్తున్నాం, ఎవరిని విమర్శిస్తున్నాం అనేది స్పష్టంగా ఎవ్రీడే చెప్తారు. ఆయనకు న్యూస్ ఏమిటి, బ్లర్బ్ ఏమిటి, కార్టూన్ ఏమిటి, ఎడిటోరియల్ ఏమిటి, ఆర్టికల్ ఏమిటి, హ్యూమర్ ఆర్టికల్ ఏమిటి అన్నీ తెలుసు. ఒకసారి నేనేం చేశానంటే, ఎన్టీఆర్ విశ్వామిత్రుడు సినిమా తీస్తున్నాను. విశ్వామిత్రుడి మీసాలు అని హ్యూమర్ ఆర్టికల్ రాశాను. హ్యూమర్ ఆర్టికల్స్ 500-600 పైగా రాశాను. దాంట్లోనే పబ్లిష్ అయ్యాయి. అయితే విశ్వామిత్రుడి మీసాలు అని రాశా. ఏంటి ప్రత్యేక విశ్వామిత్రుడి మీసాలు ఏంటని, అంతే కదా? మీసాల ప్రత్యేకత కాదు అది, ఎన్టీఆర్ అంతకుముందు చేసిన పనుల ప్రత్యేకత. అదే లింక్ అది. అంతే. మంత్రులందరినీ తీసేసి ఢిల్లీకి వెళ్ళారు. ఆయన ఢిల్లీ వెళ్ళారు సీఎం, ఇక్కడ మంత్రులు లేరు. ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా కదా? అందు గురించి ఇలాంటివన్నీ చేశారు ఆయన. మొత్తం రద్దు చేశారు. క్యాబినెట్ రద్దు చేసేసి ఢిల్లీకి వెళ్ళిపోయారు. అక్కడ వీళ్ళ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తానని ఇవన్నీ తీసుకొని రాశాను నేను. రాసి కింద వీళ్లకు 3rd పేజీ వాళ్ళు చూసేవాళ్లకు ఒకవేళ చూపెట్టినట్టయితే రిజెక్ట్ చేయొచ్చు, ఎన్టీఆర్ మీద రాయడమా అని సెలెక్ట్ చేయొచ్చు. ఫ్రమ్ ది హార్స్ మౌత్ ఇంటే ఎట్లా ఉంటుందని చెప్పి ఆయనకి చాలా పెద్దది రాశాను. ఆయనకు బాగా నచ్చింది అది. నచ్చి ఏం చేశారంటే, ఎడిటోరియల్స్ వాళ్ళు చూసేవాళ్ళని పిలిచి ఇది పబ్లిష్ చేయండి, ఏమన్నా కట్స్ ఉంటే మీరు ముట్టుకోవద్దు, శ్రీధర్ని అడిగి కట్స్ చేయించుకోండి, మీకు సైజ్ సరిపోవడం అనేది ఉంటుంది కదా, దీంట్లో కాలమ్స్ ప్రాబ్లం ఉంటుంది, లెంగ్త్ ప్రాబ్లం. వర్డ్స్ తగ్గించుకోవాలంటే శ్రీధర్కే ఇవ్వండి, అది మాకు ఇన్ని వర్డ్స్ తగ్గించాలి అని, మీరు ముట్టుకోకండి. దాని జీవం చచ్చిపోకూడదు కదా, వర్డ్స్ తగ్గాలి కానీ జీవం చచ్చిపోకూడదు. అది ఫస్ట్. అప్పటి నుంచి అడపా ఆర్టికల్స్ రాస్తూనే ఉన్నాను, హ్యూమర్ ఆర్టికల్స్. కొన్ని అయితే ఆయనే చెప్పేవారు, నువ్వు రాస్తే బాగుండేది, దీనిపైన రాయకపోయావా అని చెప్పి రాసేవాడిని. అవన్నీ సంకలనంగా ఏమైనా వచ్చాయండి? లేదండి, అవేవి లేవు, ఉన్నాయో పోయినాయో కూడా తెలియదు. అంటే రామోజీరావు గారిలో ఒక మార్కెటింగ్ పర్సను, అలాగే ఒక కమర్షియల్ ఆర్టిస్ట్తో పాటు ఒక జర్నలిస్టు, మీరు అన్నట్టుగా ఎడిటర్. ఆయన లాంటి జర్నలిస్ట్ ఎవరు లేరు. ఆయన లాంటి జర్నలిస్ట్ ఎవరన్నా ఉంటే వాళ్ళ పత్రిక అదే స్థాయిలో ఉండేది. అంతే కదా.
ఆబ్వియస్లీ దాన్ని ఎలా నడపాలి జర్నలిస్టిక్గా, ఎలా నడపాలనేది. అంటే దాంట్లో పెట్టాల్సిన అంశాలు ఎట్లా ఉండాలి, ఏది ప్రొజెక్ట్ చేయాలి, ఏది చేయకూడదు, ఇదంతా ఎట్లా ఎడిటోరియల్ ఎట్లా ఉండాలి, అట్లా ఉండేది కదా కదా. కనుక ఆయన గొప్ప జర్నలిస్టే. న్యూస్ టైం విషయంలో తీసుకున్న, ఈనాడు విషయంలో తీసుకున్న కథలు. ఇప్పుడు విపుల చాలా గొప్ప పత్రిక అండి, అలాంటి పత్రిక లేదు. ఆ ఐడియా అయిందే కదా, ఇంకెవరో ఇచ్చింది కాదు కదా. చిత్ర ఒక నవల మొత్తం ప్రతి నెల ఇవ్వడం, తెలుగు వేలు కానీ బాలభారతం కానీ ఇవన్నీ ఆయన ఐడియాసే కదా. కానీ ఆయన జర్నలిస్ట్ కాదు అని ఎట్లా అనగలం? జర్నలిస్ట్ అంటే రాయడం మాత్రమేనా? అదే కదా, రాసేది ఏదో తెలియాలి, ఎట్లా రాయించాలి. రాయను కూడా రాయగలరు ఆయన. అయితే ఆయన చెప్తేనే ప్రతిదీ బయటకు వచ్చింది. ఆయన ఇదిలో ఉన్నాడు కాబట్టి, అడ్మినిస్ట్రేషన్లో హెడ్గా ఉన్నాడు కాబట్టి బయటకు వచ్చింది. ఒక ఎడిటోరియల్ రాయాలన్నా ఏది రావాలన్నా కానీ అంతా ఆయన బ్రెయిల్ చేయండు, ఆయన ఆలోచన. తర్వాత చదివి ఎడిటోరియల్ కూడా ముందు ఆయన చెప్తే బ్రీఫింగ్ తీసుకెళ్ళి రాయాలి, నోట్స్ రాసుకొని. ఇక్కడ లేకపోతే ఫోన్లోనన్నా బ్రీఫింగ్ ఇస్తారు. తర్వాత చదివి వినిపించాలి. తర్వాత చదివి వినిపిస్తే అప్పుడు ఓకే చేస్తారు ఆయన. సో అంతగా ఉంటుంది ఆయన జర్నలిస్ట్, అంతగా ఉన్నాడు. జర్నలిస్టే కాదు, దాని కమాండ్ కూడా. కమాండ్ దాంట్లో ఇంకొకటి ఉంటుంది, అది దాని మీద పట్టు అంటాం కదా, పట్టు గ్రిప్ కూడా అట్లా ఉండేది. ఆయన పాట కూడా యాంగిల్ కూడా చూస్తారు. ఆయన చిన్న కింది పాఠకుడు. ఆయన ప్రతిసారి చెప్పేవారు, గుణించుకొని చదువుతారు కదా, వా వా కొమ్మిస్తే ఊ అని చదివేవాడికి కూడా మన పేపర్ చదివ రావాలి. గొప్ప మాట అది. ఆడంబరమైన మాటలు రాయకూడదు. అక్షరాలు కూడబలుకొని చదువుకునే మామూలు. తర్వాత అక్షరాలు కూడా తయారు చేయించారు ఈనాడు కోసం. ఈనాడు ఫాంట్ అనే ఉంటుంది, ఈనాడు కోసం తయారు చేయించారు. ఇట్లా ఉంటే చదవచ్చు. తెలుగు వాళ్లకు గుండ్రంగా ఉండాలి అక్షరాలు, గుండ్రంగా రాయడం. ఇప్పుడు అందంగా ఉన్నారంటే గుండ్రంగా ఉంది ముఖం అని చెప్తారు కదా. ఆ గుండ్రం అక్షరాలు కూడా గుండ్రంగా ఉంటాయి. మనకు రౌండ్ ఒక సున్నలో ఇమిడిపోతాయి, కొన్ని అక్షరాలు ఇమిడిపోవు. కానీ వాకు అగెనిస్ట్గా మిర్రర్ ఇమేజ్ లాగా డా ఉంటుంది, కానీ అది కూడా సేమ్ రౌండ్లో ఇమిడిపోతుంది. అది తర్వాత ఆయన వారసులు ఎవరు అని ఒక ప్రశ్న ఎప్పుడో రామోజీరావు గారి సందర్భంలో వచ్చినప్పుడు, అంటే మీరు వారసులు తయారు చేయటం లేదు ఏంటి అన్నట్టుగా ఏదో ఒక ప్రశ్న అటువంటి వచ్చినప్పుడు, ఆయన మిమ్మల్ని కూడా ఎందుకు లేడు, మన సీతారు మా వారసులే కదా అన్నారట కదా. ఒకసారి అన్నారట, నేను లేనక్కడ, నా ముందు కాదు, అది సెకండ్ జనరేషన్ తయారు చేయట్లేదు, అన్నీ మీరే చూస్తున్నారు, బర్డెన్ కదా అని ఎవరు అంటే, ఎందుకు తయారు చేయట్లేదు అని నా పేరుతో స్టార్ట్ చేశారట. సెకండ్ జనరేషన్ అని చెప్పి ఎందుకు తయారవుతున్నారు అది విన్నాను నేను. అయితే నేను వినడమే కానీ నా ముందు కాదు అది. తర్వాత ఈ కార్టూన్ మీరు సరే ఆయనతో ఉన్నారు, నెక్స్ట్ తరం కార్టూనిస్టులు తయారు చేయాలన్న ఆలోచన అది జరిగిందా సార్ అక్కడ? ఆయనకు ఎప్పుడు ఉంటుందండి, ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు మొత్తం భారతదేశంలో ఇంగ్లాండ్ లాంటి, అమెరికా లాంటి కంట్రీస్ తీసుకున్నా కూడా పొలిటికల్ కార్టూన్స్ అంతరించిపోతున్నారు. ఉన్నప్పుడు డైనోసార్స్ లాగా ఉన్నారు, కానీ స్లోగా అంతరించిపోతున్నారు. వివిధ కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఫ్రాన్స్లో వచ్చి 4 పొలిటికల్ కార్టూనిస్టులను గన్స్ తీసుకొని చంపి పారేసి వెళ్ళారు కదండి. కత్తి మీద సాములాగా అయిపోయింది కార్టూనింగ్ అంటే. తర్వాత రెమ్యునరేషన్ ఇచ్చే ఏ పత్రిక ఉంది? ఈనాడు లాంటి పెద్ద పత్రికలు ఇవ్వగలవు. ఎడిటర్ కన్నా ఎక్కువ సాలరీస్, ఎడిటర్ల కన్నా ఎక్కువ అవకాశాలు అవన్నీ ఇచ్చి ఇవ్వగలం. కానీ మిగతా పత్రికలు సముచిత గౌరవం కూడా దొరికిన సందర్భాలు తక్కువ అండి. ఇతరేతర అందు గురించి ఏమవుతుందంటే తగ్గుతున్నారు. అటు సమాజం కూడా బాగా సెన్సిటివ్ అయిపోతుంది. ఒకవైపు రెమ్యునరేషను, ఒకవైపు అవకాశాలు రావాలి. వేస్తున్న వాళ్ళు వేస్తున్నారు, స్ట్రగుల్ చేస్తున్నారు కదా. స్ట్రగుల్ చేయగలరు, అంతా చేయగలరు, కానీ భార్య పిల్లల్ని ఉపవాసం పడుకోబెట్టుకోలేరు. జీవితం కదా. ఇదంతా ఉంటుంది. అంటే నేను అంటుంది, ఒక పొలిటీషియన్స్ ఈ భూమిలో మనకు ఉన్నంతకాలం పొలిటీషియన్లు ఉంటారు, ఈ భూమి ఉన్నంతకాలం పత్రికలు ఉంటాయి. దాని మీద కార్టూన్లు వేసే పొలిటికల్ కార్టూనిస్టులు తగ్గిపోయే పరిస్థితిలోకి మనం వచ్చేసి లేవు. తర్వాత మనం వేసిన కార్టూన్ వాళ్ళు పాజిటివ్గా తీసుకున్న పరిస్థితి. ఎంకరేజ్మెంట్ లేదండి. ఎంకరేజ్మెంట్ ఉంటే ఏది కూడా అభివృద్ధి అవుతుంది. ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఇప్పుడు అంతా ఇంజనీరింగ్ అని ఎందుకు వెళ్తున్నారు తల్లిదండ్రులు పిల్లలను? ఎట్లాగన్నా వాడిని ఇంజనీర్ చేయాలి, వాడిని కంప్యూటర్ ఇంజనీర్ చేయాలని అవసరం అది.
ఎక్కువ శాలరీ వస్తుంది, బాగా బతుకుతాడు పిల్లవాడని. ఎక్కువ శాలరీ వస్తుంది, బాగా బతుకుతాడు, మంచి అవకాశం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి అనే గ్యారంటీ ఏముంటుంది? ఇప్పుడు ఎంతమంది ఉద్యోగస్తులు ఉండొచ్చు, పెద్ద పెద్ద జీతాలు ఉండొచ్చు. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి మేము శ్రీధర్ గారు అనగానే 40 ఏళ్ళకి జనం గుర్తుపెట్టుకోవటము, లేకపోతే మేము అలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ చేయటము కార్టూన్ వల్లే కదా. ఖచ్చితంగా. లేకపోతే శ్రీధర్ గారు ఎవరు ఎవరు ఏమిటి ఏమిటి ఎవరు ఏమిటి ఏమిటి మన అడ్రస్ వీఆర్ కేర్ ఆఫ్ కార్టూన్ ఏమిటి అందు గురించి తగ్గిపోతున్నారండి. అక్కడ ఎంకరేజ్మెంట్ లేదు వీళ్ళల్లో కూడా. ఇప్పుడు ఒకసారి టెస్టులు పెట్టామండి. టెస్టులు పెట్టామంటే ఎవరిని తక్కువ చేయడానికి చెప్పట్లేదు, ఎవరి పేర్లు పరిస్థితులు 4 గుర్తులు ఇచ్చాను, పొలిటికల్ గుర్తులు. పొలిటికల్ కార్టూనిస్ట్ కావాలంటే పాలిటిక్స్ తెలిసి ఉండాలి. 4 గుర్తులు ఇచ్చాను. జయలలిత పార్టీ గుర్తు 2 ఆకులు, కమ్యూనిస్టులది సుత్తి కొడవలి, కంకి కొడవలి, తర్వాత లాలూ ప్రసాద్ లాంతర్, ఈ గుర్తులు ఇచ్చా. చెయ్యి గుర్తు, పువ్వు గుర్తు అయితే అందరు గుర్తుపడతారు. అవి పరిహరించి మా పాపులర్ గుర్తులే ఇచ్చా, కానీ అవి కూడా ఒకదానికొకటి రాశారు, కింద కూడా ఇచ్చా. అబ్జర్వేషన్ లేదు ముందు అసలు ఏం జరుగుతుంది, ఎవరి గుర్తు ఏమిటి తెలియదు, ఎందుకంటే పాలిటిక్స్ ఫాలో అవ్వట్లేదు. ప్రారంభంలో చెప్పారు కదా, కార్టూన్కి ఉండాల్సిన లక్షణాల్లో ఒకటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, తర్వాత పాలిటిక్స్ని ఫాలో అవ్వాలి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, కరెంట్ అఫైర్స్ తెలియాలి, నాలెడ్జ్ ఉండాలి. అది కూడా కరెంట్ అఫైర్స్ కాదండి, ఇప్పుడు బైడెన్ దగ్గర నుంచి చెప్పారు కింది దాకా తెలియాలి, అదే చెప్పాను కదా, తెలిసి తీరాలి. తెలిసి తీరాలి. బైడెన్ గుర్తేమిటో చెప్పగలగాలి కదా, పొలిటికల్ గుర్తు ఉందా లేదా, ఏం గుర్తు, ఇంగ్లాండ్లో ఏం జరుగుతుంది, ఇదంతా చెప్పగలగాలి కదండి. గ్రెనేడాడ్లో ఏమైంది, తర్వాత వార్ గురించి చెప్పగలగాలి, ఉక్రెయిన్ వార్ గురించి, ఇజ్రాయెల్లో ఏం జరుగుతుంది చెప్పగలగాలి కదండి. చెప్పగలుగుకుంటే ఏమేస్తాం? సో మీరు అలా పరీక్షలు పెట్టి ఎవరైనా తీసుకుందాం చేద్దాం అనుకున్నా కానీ దొరకట్లేదు. తక్కువ మంది దొరకలేదు అని చెప్పలేము, తక్కువ మంది డిస్కరేజింగ్గా ఉంటుంది. అవును, కరెక్ట్. అవి గుర్తుపట్టిన వాళ్ళు ఇంకో విషయంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ అస్సలు లేకపోవచ్చు. నాలెడ్జ్ ఉంటుంది కానీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండకపోవచ్చు. సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఒక ఎడిటరు, ఒక ఆర్టిస్టు, కార్టూనిస్ట్, అది కూడా ఆర్టిస్ట్ సరిపోడు. ఆర్టిస్ట్ అంటే మామూలుగా ఇట్లాంటి బొమ్మలు వేసేవాడు, దాన్ని క్యారికేచర్ హ్యూమరస్ చేయాలి. కరెక్ట్ కదా. హ్యూమరస్ చేసే క్యారికేచరిస్ట్, కార్టూనిస్ట్, వ్యంగ్యం చేసేవాడు ఒక ఎడిటర్, ఒక ఆర్టిస్టు, అది కార్టూనిస్టు, తర్వాత ఏమో ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న హ్యూమరిస్ట్ కావాలి. ఈ 3 కలిస్తే వాళ్ళు కార్టూనిస్టులు అవుతారు. ఆ కాంబినేషన్ తగ్గిపోతుంది పక్క అవకాశాలు సరైన అవకాశాలు లేవు. ఈ ఇతర జర్నలిస్టులు ఏమనుకుంటారంటే, ఇప్పుడున్న పరిస్థితి వాళ్ళు స్థాయిలో పెద్దవాళ్ళం అనుకుంటారు. కార్టూనిస్టుల కన్నా, ఆర్టిస్టుల కన్నా, ఒక గీత గీయలేని వాళ్ళు కూడా, ఎడిటర్లు కూడా అట్లాగే అనుకుంటారు. మంచి మాట చెప్పారు. కేవలం కళ కాదు, ఇది కళ్ళు ఒక్కటి ఉంటే సరిపోదు, ఒకటి కాదు చాలా ఉండాలి. తర్వాత టైంకి వేయాలి. డెడ్ లైన్స్ డూ నాట్ వెయిట్ ఫర్ ఇన్స్పిరేషన్ అంటారు. మన ఇన్స్పిరేషన్ వస్తావు, నాకు ఊహ వచ్చినప్పుడే వేస్తానంటే కార్టూన్ కాదు కదా, ఈ బొమ్మలే. పేపర్ రావాలి కదా, 7 o'clock వరకు చాప చుట్టేసుకోవాలి, నీకు ఐడియా వచ్చినా రాకున్నా. కానీ అదే పాలిటిక్స్ ఆ రోజు పాలిటిక్స్ పైన వేయాలి. క్వాలిటీ తగ్గకూడదు. రేపు రిజెక్ట్ చేస్తారు జనాలు. మన మీద దయదలిచి ఎడిటర్ వేసినా కూడా, ప్రింట్ అయినా కూడా పాఠకులు రిసీవ్ చేసుకోరు కదా. 4 సార్లు అట్లా వస్తే ఏమవుతుంది, స్టేల్ అయిపోతాం, అయిపోతుంది. ఎవరన్నా నమ్ముకుంది ఈ మధ్య బాగాలేదు అంటే సరిపోతుంది, అంతే. కుంగిపోతాం అంతే, ఆకాశం నుంచి కింద పడతాం. విద్యార్థిలాగా ఉండాలి, నిత్య చైతన్యం నింపుకోవాలి, నహుషుల్లాగా కింద పడిపోతాం. కరెక్ట్, బాగా చెప్పారు. అయితే అట్లా ఉండకూడదు. రోజు స్ట్రగుల్. మొదటి రోజున ఎంత పని చేశామో లాస్ట్ రోజున కూడా, రిటైర్ అయిన రోజున కూడా అంతే పని చేయాల్సి ఉంటుంది. అట్లా చేసే సామర్థ్యం, తర్వాత టైము ఎక్కడ ఉంటుంది. వాళ్లకు హాలిడేస్ కావాలి, వాళ్లకు కుటుంబం ఉంటుంది, ఇది చుట్టాలు ఉంటారు, పోవడము, కొళ్ళ పెళ్ళి కావడం, ఇవన్నీ అటెండ్ కావాలి. అయితే నా లైఫ్లో నేను ఇది అటెండ్ అవ్వాలి, అదే ఎక్కడ వెళ్ళాలి. 13 సంవత్సరాలు చిన్న హాలిడే కూడా తీసుకోకుండా పనిచేశాను. 13 సంవత్సరాలు ఈనాడు ఇల్లు పొద్దునే వెళ్ళిపోవడం, ఒక పడుకోవడానికి మాత్రం ఇంటికి వచ్చేట్టుగా వచ్చేవాడిని. అందరూ చేస్తున్న వాళ్ళు, నిలబడ్డ వాళ్ళు అందరూ అట్లాగే ఉన్నారు.
అంటే ఈ డెడ్ లైన్ స్ట్రైన్ ఎప్పుడు ప్రెజర్ ఎప్పుడు అనుభవించలేదా మీరు? ఉంటుంది, కొంచెం కాదు, అనుభవిస్తే తెలుస్తుంది. అది అందుకే చాలా ప్రెషర్ ఉంటుంది, చాలా ప్రెషర్ ఉంటుంది. వేయాలి అక్కడ హోల్ చేసి పెట్టుకొని కూర్చుంటారు వాళ్ళు, పేజ్ మేకప్ వాళ్ళు. అక్కడ నా కార్టూన్ పెట్టాలి అక్కడ. ఇది సంగతి కిందదైతేనేమో ఎప్పుడూ వస్తుంది రోజు, అది నా స్థలమే. అయినా కార్టూన్ ఇస్తుంది అనుకోండి, నా అనేది అక్కడ తీసేసి, అదేదో చెప్తారు కదా, నువ్వు చచ్చిపోయినాక రా, నేను చచ్చిపోయినాక రా, అది పక్కన పెడదాం. నేను అనేది కార్టూనిస్ట్కి అక్కడ స్థలం ఉంటుంది, దాన్ని నింపేయాలి, అది బాధ్యత. తర్వాత ఈ ప్రెషరు, రేపేమవుతుంది, ఎవరు దాన్ని తీసి పక్కన పెడతారు, స్టేల్ అవుతుందా, నిలబడుతుందా లేదా, నవ్వుతారా లేదా, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ప్రెషర్, కొంచెం ప్రెషర్ కాదు, కొంచెం ప్రెషర్ కాదు. ప్రసవ వేదన అంటారు కదా, అంతకన్నా ఎక్కువ. అది మనకు తెలియదు. కాబట్టి అట్లాంటిదే అనుకోవచ్చు. అట్లాంటిదే, ఆ టైంకి డెలివరీ చేయాలి. ఒక్కోసారి క్వాలిటీ ఉండాలి. న్యూస్ చూడగానే వచ్చేస్తుందండి, ఇట్లా వేస్తే బాగుంటుంది కదా అని వచ్చేస్తుంది. ఒకసారేమో సచ్చిన రాత్రి 7 అయినా కూడా ఒక ఐడియా రాదు, ఏ మొహం పెట్టుకొని చూపెడతాము అన్నట్టుగా ఉంటుంది. సార్ తర్వాత అడగాలనుకుంది, ఈ కార్టూన్ మీరు కార్టూన్లు పొలిటికల్ కార్టూనిస్టులు తగ్గిపోతున్నారు, చాలామంది రావట్లేదు, దానికి కారణాలు ఏంటంటే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత కార్టూన్లు వేసినప్పుడు దాన్ని ఎవరు పొలిటీషియన్ మీద వేసినా, ఎవరి మీద వేసినా కానీ దాన్ని పాజిటివ్గా తీసుకునే లక్షణం వాళ్ళకు ఉండాలి కదా. తప్పకుండా. సో మీ ఇన్ని వేల కార్టూన్ల ప్రయాణంలో ఇటువంటి బెటర్ ఎక్స్పీరియన్స్ అనకపోయినా కానీ మీ మీద ఆగ్రహం చేసిన సందర్భాలు కూడా మీరు ఎదుర్కొని ఉంటారు కదా. చాలా ఉన్నాయండి, కేసులు ఉన్నాయి. నేను వచ్చేదాకా కూడా కేసులు ఉన్నట్టున్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు కేసులు పెట్టారు, బెదిరించిన వాళ్ళు బెదిరించారు. నేను సారా ఉద్యమం చేసినప్పుడు 240 కార్టూన్స్ వేసాను. 240 వేసాను అనేది నథింగ్ అనుకోండి. అయితే అందులో కౌంట్ అయితే అప్పుడు బెదిరించిన వాళ్ళు ఉన్నారు, పోలీసులపైన వేసినప్పుడు పోలీసులు బెదిరించిన వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్ పొలిటీషియన్స్ వాళ్ళు కేసు పెట్టిన వాళ్ళు ఉన్నారు. పోలీసు సే మామూలు క్యాసం చేయని అంటే తెలుగులో చెప్పాలంటే ఇది పోలీసులతో వ్యవహారం ఏమనుకుంటున్నావు అని కూడా చెప్పారు. ఏం చేస్తారు పోలీసులు ఇల్లీగల్గా ఏం చేయలేరు కదా. సీట్లో కూర్చున్నంతసేపు వాడు ఆ డ్రెస్ ఉప్పేసి వచ్చిన తర్వాత ఏమన్నా చేయగలడు, కానీ చేసినా కూడా ఉద్యోగం పోతుంది. నిజానికి లీగల్గా ఎవరూ ఏమీ చేయలేరు. ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి పోలీస్ కానిస్టేబుల్ దాకా ఇల్లీగల్గా మనల్ని ఏమీ అనలేరు. అయితే జర్నలిస్టులకు ఎక్కువ అధికారాలు ఏముండవు, అందరు భ్రమపడతారు. మేము జర్నలిస్టులం, మేము ప్రెస్ అని పెట్టుకు తిరుగుతారు. ఏం ఉండదు. కామన్ మ్యాన్కు, రోడ్డు మీద ఉన్న కామన్ మ్యాన్కి ఎలాంటి అధికారాలు ఉంటాయో మనకు అధికారాలు అవే ఉంటాయి. కనుక ఆ హద్దుల్లో కార్టూన్లు వేయాలి, ఎడిటోరియల్స్ రాయాలి, ఆర్టికల్స్ రాయాలి, న్యూస్ స్టోరీస్ రాయాలి కదా. కాబట్టి ఆ హద్దు గీత దాటినప్పుడు, లేకుంటే అది నొప్పించినప్పుడు తప్పకుండా కేసులు పెడతారు. ఇటువంటి సందర్భాలు రామోజీరావు గారు మీకు అండగా నిలబడ్డారు. ఖచ్చితంగా. మొత్తం అక్కడ డిపార్ట్మెంట్ ఉంటుంది, లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అడిగి వెళ్ళడం, మీ ఉద్దేశం ఏంటి అని అడిగి వెళ్ళడం. ఒకసారి ఏమైందంటే నాదెళ్ల భాస్కర్రావు పీరియడ్, ఆ సంగతులన్నీ ఇప్పటి వాళ్ళకి ఎవరికి తెలియవండి, నాన్సెన్స్ లాగా అనిపిస్తుంది, సోదిలాగా అనిపిస్తుంది. అయితే సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ అని అసదుద్దీన్ అక్బరుద్దీన్ల తండ్రి ఉండేవారు. ఆయన స్పీకర్ చేశారు నెల రోజుల కోసం. అయితే ఆ ధర్మరాజుని అడుగుదాం పద అని కార్టూన్ వేసా ఒకటి. ఆ ధర్మరాజు అంటే అక్కడ ఏమవుతుంది, ప్రొనౌన్సియేషన్. అయితే పట్టుకురమ్మంటే నాకు మా వాళ్ళంతా లీగల్ వాళ్ళు వచ్చి చెప్పారు, అక్కడ చేతులు కట్టుకొని నిలబడాలి, ఏం మాట్లాడకూడదు, ఎందుకంటే అసెంబ్లీ సభ్యులు మాత్రమే మాట్లాడతారు, ఇంకెవరికి ఏదన్నా అడిగితే చెప్పాలి, అప్రహెండ్ చేస్తారు, శిక్ష వేస్తారు, దానికి ఎవడు ఏ కోర్టు కానీ ఏది కానీ అడ్డుకోలేదు. ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. కానీ అదృష్టవశాత్తు గవర్నమెంట్ కూలిపోయింది. ఇట్లాంటివి ఏవో ఎత్తుకుతే అవి ఉంటాయి. తర్వాత మీరు మీ ఇంటర్మీడియట్ చదివేసి ఆ వయసులోనే మీరు ఈనాడులో చేరారు. తర్వాత మీరు చదువును కూడా బాగా అకాడమిక్గా కూడా మీరు చదువును పెంచుకుంటూ వచ్చారు. మీ కార్టూన్స్ వృత్తిపరంగా ఏం చేయాలి దాన్ని న్యాయం చేస్తుంటూనే పొలిటికల్ సైన్స్లో ఎంఏ చేశా. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్? ఇష్టమైంది అంటే ఇష్టం ఏర్పడింది. అదే దీనివల్ల వృత్తి వల్ల అంటే పాలిటిక్స్తో సంబంధం చిన్నప్పటి నుంచే ఉంది నాకు. అదే చిన్నప్పటి నుంచే ఉంది. దాని ద్వారా
నేను రెగ్యులర్గా అరసంకి వెళ్ళేవాడిని. రాంభట్ల గారు, అవును. మల్లారెడ్డి గారి వాళ్ళ అరసం సభ్యులు కదా మీటింగ్లకు సభ్యుని కాదు, వాళ్ళు అరసం సభ్యుడిని నేను. వాళ్ళు సభ్యులు కదా. వాళ్ళతో వెళ్ళేవాడిని. పాలిటిక్స్తో చాలా దగ్గర సంబంధం ఉండేది, ఇంట్లో కూడా ఉండేది. కాబట్టి ఆ పాలిటిక్స్ మీద మమకారం ఉంటుంది కదా. తర్వాత ఏమైనా డాక్టరేట్ అనుకున్నారా? పిహెచ్డీ చేయాలని అనుకున్నానండి. చాలా చోట్ల ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చెప్తున్నాను. ఏదైనా యూనివర్సిటీ వస్తే తప్పకుండా చేస్తాను. ఇప్పటికీ కార్టూన్ నిజానికి రాయడం స్టార్ట్ చేశాను, ఆరంభించాను. రాజకీయాలు కార్టూన్ అండి. ఇంపాక్ట్, కార్టూన్ల ఇంపాక్ట్ ఆన్ పాలిటిక్స్ ఇంపాక్ట్ ఆన్ కార్టూన్స్. ఏదన్నా పాలిటిక్స్ ఇంపాక్ట్ ఎప్పటికీ ఉంటుంది. అది లేకపోతే కార్టూన్ రాదు కదా. కార్టూనే లేదు కదా, పొలిటికల్ కార్టూనే లేదు, కార్టూన్స్ పాలిటిక్స్ లేకపోతే కార్టూనే లేదు కాబట్టి ఎందుకంటే న్యూయార్క్లో ఒక బాస్ ట్వీడ్ అని న్యూయార్క్ మేయర్ ఏమో ఉండేవాడండి, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆయన 1/4 న్యూయార్క్ను తినేశాడు, కబ్జా చేశాడు. చేసి డబ్బులు కూడా పైనుంచి న్యూయార్క్ సిటీ కట్టడానికి వచ్చిన డబ్బులన్నీ మింగేశాడు. కార్టూనిస్ట్ మూలంగా జైలుకి వెళ్ళాడు. తర్వాత కార్టూనిస్ట్ని పిలిచి $10 లక్షల ఆ కాలంలో ఇస్తామని, ఎంత తిని ఉంటాడు, $10 లక్షల ఇస్తామని, కోట్లాది రూపాయలు, $1 మిలియన్ ఇస్తామని అంటే ఎంత తిని ఉంటాడు. నిన్ను ఇంగ్లాండ్ పంపిస్తాము ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్చుకోవడానికి, నీకు ఇంత డబ్బు ఇస్తామని ఆశ చూపెట్టారు. ఆయన్ను స్పెయిన్లోనూ ఏమో అరెస్ట్ చేశారు, స్పెయిన్లోనూ ఇటలీలోనూ అరెస్ట్ చేశారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన ఫోటో దొరకకుంటే బాస్ ట్వీడ్ను, కార్టూనిస్ట్ను కాదు, బాస్ ట్వీడ్ను, కరప్ట్ ఫెల్లోను అరెస్ట్ చేస్తే ఈయన కార్టూన్ చూసి గుర్తుపెట్టి అరెస్ట్ చేసి, అది ఆ కార్టూనే ఆయన పాస్పోర్ట్. ఈయన కార్టూన్ చూసి థామస్ నాస్ట్ అని ఆయన వేశారు, ఆయన కార్టూన్ చూసి అక్కడ అరెస్ట్ చేశారు. అక్కడ అరెస్ట్ ఎందుకు చేశారంటే కరప్ట్ అని అరెస్ట్ చేయలేదు. ఈయన పిల్లల్ని పట్టుకున్నట్టుగా ఏదో కార్టూన్ వేశాడు. ఏదో కార్టూన్ వేస్తే పిల్లల దొంగ అనుకొని వాళ్ళకు భాష అర్థం కాక అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేస్తే ఈ కరప్షన్ వ్యవహారాలు, పారిపోయిన వ్యవహారాలన్నీ బయటకు వచ్చాయి. పొలిటికల్ సైన్స్ మీకు ఇష్టం కాబట్టి పొలిటికల్ సైన్స్ చేశారు. ఎవరన్నా సీట్ ఇస్తే పిహెచ్డీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ కొంత చదువుతున్నారు, రాస్తున్నారు. ఇప్పుడు మీరు ఈనాడు ముగిసి బయటకు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు అనాలిసిస్ చేస్తున్నారు, ఈ యూట్యూబ్స్లో మీరు చూపెడుతున్నారు, అవన్నీ జనం చూస్తున్నారు. ఈ కొత్తగా ప్రతివాడు కూడా కార్టూన్ వేయాలని, మీ ఇలాంటి వాళ్ళ పేరెంట్ తోటి బొమ్మలు వేయాలని, ఇలా చాలామందికి ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, అవకాశాలు లేకపోయినా ఉన్నవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ కోసం మీరు ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా? నేను చేస్తున్నానండి. ఇది నా స్టూడియో. మనం నా స్టూడియోలోనే కూర్చున్నాం. రెగ్యులర్గా స్టూడెంట్స్కు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు, అది కూడా పెద్దవాళ్ళకు, చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్లకు 15-16 ఇయర్స్ పైబడ్డ వాళ్లకు నేర్పిస్తున్నానండి. ఎందుకంటే చెప్పేది అర్థం చేసుకోగలరని పెద్దవాళ్ళది, చిన్నపిల్లలకు కాదు. తర్వాత ఇదివరకు 3 సార్లు వర్క్షాప్స్ పెట్టానండి, బాగా సక్సెస్ అయినాయి. 3 కూడా బాగా సక్సెస్ అయినాయి. దిల్సుఖ్ నగర్ ఏరియాలో పెట్టాను నేను. రేపు త్వరలో మళ్ళీ శిల్పారంలో కూడా పెట్టబోతున్నాను. ఎగ్జిబిషన్, వర్క్షాప్ అండి. వర్క్షాప్ అది కార్టూనిస్ట్లకు పెడుతున్నాను. కార్టూన్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా దానికి రావచ్చు, అదంతా వేరే విషయం. ఎట్లా పెడతాను ఏమిటి అనేది ఇంకా నిర్ణయించలేదు, బహుశా పెడతాను, త్వరలో పెట్టబోతున్నాను. నిరంతరం వర్క్ మొదలుపెట్టి ఎప్పుడవుతుంది ఏమిటి అనేది వేరే విషయం. తర్వాత స్టూడియోలోనేమో రెగ్యులర్గా స్టూడెంట్స్ వస్తున్నారు, ఇంకెవరన్నా వచ్చినా కూడా ఆహ్వానం వాళ్లకు. బాగా చూస్తున్నారు కదా పెయింటింగ్స్ అంతా ఎట్లా వేశారు, పెయింటింగ్స్ చూశారు కదా, అవన్నీ స్టూడెంట్స్ వేసినాయి కాబట్టి నేర్పిస్తున్నానండి. తర్వాత చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ కార్టూన్ ఎవరితోనైనా నేను కార్టూన్ వేయిస్తారా అని అంటుంటారు మీరు. అవును, అది నిజంగా సాధ్యం అవుతుంది, ఎవరైనా కార్టూన్ వేయగలుగుతారు. నా థియరీ ఏంటంటే, నా థియరీ కాదు, ఎవరిదన్నా కూడా ఉండొచ్చు, సత్యమే అది కావచ్చు, నాకు తెలియదు. ప్రతి మనిషిలో ఒక కళాకారుడు ఉంటాడు. ఎందుకంటే మనము ఎప్పుడు నియాండర్తలు, ఆ తర్వాత వచ్చిన గుహల్లో మనిషి ఉన్న కళ, నియాండర్తలు ఆ పేర్లన్నీ ఎందుకు కానీ, గుహల్లో మనిషి ఉన్నప్పుడు కూడా కుడ్య చిత్రాలు ఉన్నాయి కదా వేశారు, గోడల పైన ఏదో గీస్తుంటారు బొమ్మలు. తర్వాత శిల్పాలు చెక్కారు. అప్పుడు ఈ ఎడ్యుకేషన్ కానీ నేర్పించేవాళ్ళు ఇదంతా లేకున్నా కూడా చేశారు కదా. తర్వాత ప్రతి మహిళ ముగ్గులు పెడుతుంది ఇంటి ముందు, కానీ అలంకరిస్తుంది, ఇల్లును బాగా పెడుతుంది, ఇదంతా ఆర్ట్ కదా. నిజానికి ఆర్ట్ మహిళలది అంటారు, మొత్తం మహిళలదట ఆర్ట్, స్త్రీలది.
అయితే ఇప్పుడు ఏంటంటే ప్రపంచం మొత్తం మీద అన్నం వండే వాళ్ళు ఎవరు? మహిళలే. ఇంట్లో అన్నం వండుతున్న వాళ్ళు మహిళలే. ఎప్పుడైతే షెఫ్ ఉంటాడో హోటళ్ళల్లో పనిచేసే వాళ్ళు కానీ అక్కడ మగవాళ్ళు ఉంటారు, ఎందుకంటే డబ్బులు వస్తాయి. డబ్బులు ఎక్కడికి వస్తే అక్కడ మగవాళ్ళు జంప్ అవుతారు. అట్లాగే ఆర్టిస్టులుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా అంతా మగవాళ్ళుగా ఉంటారు. కానీ నిజానికి ఆర్ట్ అంతా మహిళలు. ఇప్పటి నుంచి చేస్తున్నారు ఆర్ట్ అనేది. ప్రతి మనిషిలో ఆర్ట్ ఉంటుంది, ప్రతి మనిషిలో ఏ కళాకారుడు బొమ్మలేసే కళాకారుడే కాదు. డాన్స్ చేయాలనొచ్చు, పాటలు పాడనొచ్చు, వ్యంగ్యం చేయొచ్చు, వెక్కిరింపు కూడా కళ లాంటిది అంటారు కదా. ఇవన్నీ అంటే అవేమో చతుషష్ఠి కళలు అని 64 కళలు చెప్పి ఆ 64 కళల్లో ఏదో ఒకటి ఎవరికన్నా ఉంటుంది. షికారులు అదేంట్లో మృషకటికంలో దొంగలాగా అందరికీ ఉంటుంది కళ. అయితే మనం జీవితం తినాలి, భుక్తి, తర్వాత పేరు ప్రఖ్యాతుల కోసమో ఎక్కువ జీతం కోసమో ఇట్లా ప్రయత్నిస్తుంటాం కాబట్టి కళాకారుడు చచ్చిపోతున్నాడండి. దాన్ని పక్కన దాన్ని నిలబెట్టుకుంటే మనకేమంటే ఇంకో మనిషి తోడున్నట్టు ఉంటుంది మనిషికి. మనం బొమ్మలో కానీ మన పనిలో మన కళలో కానీ నిమగ్నం అయితే ప్రపంచం తెలియదు. మన దుఃఖాన్ని వేదనను మర్చిపోవడానికి లేదా సప్రెస్ చేయడానికి కారణము అతనికి తోడుగా ఉంటాడు అక్కడ. ఇప్పుడు యోగా మెడిటేషన్ చేస్తారండి, ఆరోగ్యానికి బాగుంటుంది, అంత ఓకే. అయితే మెడిటేషన్ చేయడం వల్ల ఆ వ్యక్తికి మాత్రమే లాభపడతాడు. మెడిటేషన్ చేయని పక్క వ్యక్తి సంగతి ఏంటి? కానీ ఒక ఆర్టిస్ట్ ఆర్ట్ వేసాడంటే యు ఆర్ ప్రొడ్యూసింగ్ సంథింగ్, ఒకటి యు ఆర్ కంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు ది సొసైటీ. ఏదన్నా ఇస్తున్నాం మనం, అది బొమ్మ వేయటం కూడా ఒక మెడిటేషనే కదా. అది మెడిటేషన్ వాడికి. అదే చెప్పాను నేను, మెడిటేషన్ చేసేవారికి వాళ్ళకు మాత్రం ఆనందంగా ఉంటుంది. బొమ్మ వేసేటప్పుడు వీడు మెడిటేషన్ కన్నా ఎక్కువ ఆత్మానందాన్ని పొందుతున్నాడు. అండ్ హీ ఈస్ క్రియేటింగ్ సంథింగ్ అండ్ కంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు ది సొసైటీ కదా. తను ఆనందం పొందుతూ, కళాకారుడు అనేవాడు తను ఆనందం పొందుతూ ఎదుటి మనిషి కూడా ఆనందాన్ని అది కూడా తరతరాలు ఇస్తున్నాడు, ఒకసారి ఎండ్ కాదు. ఎందుకంటే 13వ సెంచరీలో వేసిన కళలు అంతకన్నా మనం కేవ్ ఆర్ట్ అనుకున్నాం కదా, అవి కూడా ఇప్పుడు ఉన్నాయి. ఆనందపడుతున్నాం వాటిని చూసి. వాళ్ళు ఎవరేసారో తెలియదు, మనం ఎవరో వాళ్ళకు తెలియదు, అయినా ఆనందాన్ని ఇచ్చి వెళ్తున్నాం కదా. అది ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి మనిషిలో ఒక కళ ఉంటుంది. దాన్ని నిద్ర లేపినట్టయితే మనకు మన వేదనలో కానీ, ఆనందంలో కానీ, లేకుంటే డిప్రెషన్లో కానీ తోడుంటాడు. ఒక మనిషి మనలో ఇంకో మనిషి తోడుంటాడు తప్పకుండా. అది గొప్పది ఆర్ట్. ఈ ఆర్ట్ ఏమో, విజువల్ ఆర్ట్ ఏమో, అంటే ముఖ్యంగా బొమ్మలేయడం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అండి. స్మైల్ అండ్ ఆర్ట్ రెండు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ అంటారు. మీరు డ్యాన్స్ చేస్తున్నారనుకోండి, ఎవరైనా డ్యాన్స్, ఒక వ్యక్తి డ్యాన్స్ చేస్తుంటే ఆ డ్యాన్స్ ఫామ్ తెలిసిన వాళ్ళకు అది అర్థమవుతుంది. భరతనాట్యం ఇక్కడ, కూచిపూడి అక్కడ, తర్వాత ఇంకొకటి కథక్ ఇంకొక చోట, ఇంకొకటి మోడర్న్ డ్యాన్స్, వాళ్లకు అర్థమవుతుంది, వాళ్ళు ఎంజాయ్ చేయగలరు. అట్లాగే కవిత్వం రాస్తే ఆ భాష తెలిసి, ఆ భాషలో మాధుర్యం తెలిసిన వాళ్ళు మాత్రమే అది చేయగలరు. కానీ ఇప్పుడు ఆవు బొమ్మ గీసినట్టయితే ఆఫ్రికా తీసుకెళ్ళిన ఆవే, ఇక్కడ వచ్చిన ఆవే, అమెరికా వెళ్ళిన ఆవే, దానికి భాష అక్కర్లేదు కదా. స్మైల్ అండ్ ఆర్ట్ రెండు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ అంటారండి. అది అందరిలో ఉంటుంది. కాబట్టి నేర్చుకోవాలనుకునే వాళ్ళంతా మొహమాట పడొద్దు, నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. తప్పకుండా వస్తుంది కూడా. చెప్పాను కదా, ఎవరితోనైనా బొమ్మ వేయించగలం. మనకు ఐసి 2 అక్షరాలు రాయేస్తే చాలు, బొమ్మ వేయగలం. తర్వాత ఈజిప్షియన్ రాత అంతా కూడా బొమ్మలే ఉండేది. తర్వాత ఏమో చైనీస్ కూడా అంతే. చైనీసు అవన్నీ క్యారెక్టర్స్ అవి బొమ్మలుగానే ఉండేవి. వాటిని చాలాసార్లు సంస్కరించి ఈ దశకు తీసుకొచ్చారు, కానీ బొమ్మల్లాగే ఉండేవి. ఎవరైతే రాయగలరో వాళ్ళు బొమ్మలు వేయగలరండి. అది థియరీ, దానికి తిరుగులేదు. రాసినట్టు నేర్చుకుంటే దిద్దుతారు కదా పిల్లలు, దిద్దినట్టుగా దీన్ని దిద్దితే అయిపోతుంది. బొమ్మలు వేసిన వాళ్ళు నిరక్షరాస్యులు లేరంటారా? చాలామంది ఉన్నారు, చాలామంది. ఇప్పుడు కేవార్ట్లో అక్షరాస్యుడా నిరక్షరాస్యుడా? అదే ఎందుకంటే అంటే మీరు శిల్పాలు చెక్కిన వాళ్ళు ఉన్నారు. స్థపతి నేర్చుకోవచ్చు, కింద చెక్కుతున్న వాళ్ళు. తర్వాత ఈ తలుపుల మీద బొమ్మలు చెక్కుతున్న వాళ్ళు, వీళ్ళంతా అక్షరాస్యులు అందామా నిరక్షరాస్యులు అందామా? అక్కడ ఉన్న కృష్ణుడి బొమ్మ చెక్కిన వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అయి ఉంటారు? మంచి పాటరీ తయారు చేస్తారు, రకరకాల ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటాయి. వాళ్ళన్నీ తయారు చేసేవాళ్ళు, బట్టల మీద నేసేవాళ్ళు, ఇంకేదన్నా చేసేవాళ్ళు కూడా. ఇప్పుడు మీరు మీ ఇంటికి ఒక 150 మంది 200 మంది వచ్చారనుకోండి, చిన్న పార్టీ జరిగి, మీరు కనీసం చెప్పులను చూడండి. అక్కడ ఒకళ్ళ చెప్పులు ఇంకొకళ్ళకు ఉండవు. అదంతా ఎవరు చేస్తారు? డిజైన్లు ఇల్లే కదా, కళాకారులు, ఆర్టిస్టులే చేస్తారు కదా.
కరెక్ట్. మరి మనం ఎక్కడ లేదందాం. అంటే ప్రతి మనిషిలో కళాకారుడు ఉంటాడు, అలాగే అక్షరాస్యతకి కళకి సంబంధం లేదు. ప్రతి చోట కళ ఉంటుంది. ఫ్యాన్ చేసేటప్పుడు డిజైన్ చేస్తారు, కారు చేసేటప్పుడు డిజైన్ చేస్తారు కదా. ఇప్పుడు నల్ల గొడుగులు ఉండేవండి, ఇప్పుడు మనకు తెల్ల గొడుగు కనిపిస్తుంది, ఇంకా బొమ్మలు ఉన్న గొడుగు కనిపిస్తుంది. అది డిఫరెంట్గా మార్చాలి, ఇట్లా చేస్తే బాగుంటుంది, అదే పాతది నల్లది ఏం బాగుంటుంది. ఇప్పుడు బాటిల్స్ తీసుకోండి, బాటిల్స్లో డిఫరెన్స్ ఉంటాయి, చెప్పుల్లో చెప్పినట్టు డిఫరెన్స్ ఉంటుంది. మీ ఇలా ఉండటమే కళలు కదా, దాంట్లో ఉంటుందండి. కళాకారుడు కళ లేనప్పుడు అది శూన్యం అయిపోతుంది. మనిషి ఉన్నంత కాలం కళ ఉంటుంది, అంతే కదా అర్థం. సో కాబట్టి ఎవరితోనైనా కానీ కార్టూన్లో ఎవరైనా కార్టూన్లు వేయచ్చు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరితో కార్టూన్ వేయిస్తాను అనేది మీ యొక్క ఛాలెంజ్. కార్టూన్లు వేయిస్తాను, బొమ్మలు వేయిస్తాను ఎవరితోనే. తర్వాత ముగింపుకి వచ్చాక లాస్ట్ వర్డ్ రామోజీరావు గారి జ్ఞాపకాలు మీరు ఏమైనా పుస్తకంగా తీసుకొస్తారా, అటువంటి ఏమైనా ఆలోచన? నాకు అలాంటి ఆలోచన ఇప్పటికైతే లేదండి. మీరు మీ ముఖత వినడమే, ఏమో చూడాలి. ఈ ఇంటర్వ్యూలన్నీ కలిపి రాసినా కూడా బుక్ అవుతుంది. ఇంకేమన్నా కూడా కలపచ్చు, ఆ ఫొటోస్ అవన్నీ కలపచ్చు. ఎట్లాగూ మేము వీడియోలు చేస్తున్నాం కాబట్టి దాంట్లో కూడా చెప్పాను. బుక్గా తీసుకురావాలనేది మాత్రం లేదు. వాళ్ళు మాత్రం ఈనాడు వాళ్ళు మాత్రం తప్పనిసరిగా బుక్ వేస్తారు. ఈనాడుకి 50 ఏళ్ళు కూడా వస్తున్నాయి. రేపు ఆగస్టుకి ఈ సంవత్సరం, అంతే 74 కరెక్ట్, ఆగస్టుకి కరెక్ట్ వస్తున్నాయి. వాళ్ళు కూడా బుక్స్ వేస్తారు. ఇదివరకు వేస్తారు, ఆయన పైన కూడా వేస్తారు. అదనంగా ఇంకా ఏం ఉండదు పెద్దగా, సమగ్రంగా వేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ వేయొచ్చు, 50 ఏళ్ళకి పుస్తకంగా వేయొచ్చు. నాకైతే అలాంటి ఆలోచన లేదు. ఏదైనా భవిష్యత్తులో మీరు కలగజేసిన ఆలోచన అది నాకు అనిపించింది మొత్తం వింటున్న తర్వాత. సరే, ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు, అంతా బాగానే ఉంది, కానీ అక్షరబద్ధం చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. ఇదివరకు కూడా చేశారు, ఇంకెవరన్నా కూడా PhDలు కూడా చేయొచ్చు ఆయన పైన. సార్ థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలండి. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేము తీసుకున్నాం, ఇది మీ దగ్గర తరగని, కానీ అది అనేక విషయాలు ఉంటాయి, అనేక సందర్భాలను బట్టి మనం ఎన్నైనా ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఆల్ థ్యాంక్స్ అండి.